పరిస్థితులను మరుగుపరిచి మనందరితో మాట్లాడి ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? మరి నిజంగా దేవుడు అద్భుతమైన వర్తమానాలు మనకిచ్చి ఉన్నారు ఇప్పటి వరకు. మరి ఆ వర్తమానాలను కేవలం విని సంతోషించడం మాత్రమే కాదు, కానీ ఆ వర్తమానాల ప్రకారంగా మరి ఆ వర్తమానం మీ జీవితంలో, మన జీవితంలో కార్యం చేయటానికి మనం అనుమతించినప్పుడు ఆ వర్తమానం మనల్ని రూపాంతరపరిచి ఎత్తబాటుకు మనల్ని అనుకూలంగా మారుస్తుంది. హల్లెలూయా. మరి ఒకసారి ఈ 3వ రోజు కూటమిలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి మన మధ్య దైవజనులు పాస్టర్ వరం గారు పిడుగురాళ్ళ నుంచి మన మధ్యకి రావటం సంతోషం. మరి మన ఆహ్వానాన్ని మన్నించి మనల్ని ప్రేమించి మన మధ్యకి వచ్చిన దైవజనులు పాస్టర్ వరం గారికి మరి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మరి ఈ సమయంలో మనందరం కూడా నిలబడి ఉండగా మరి దైవజనులు నేను ఆహ్వానించబోతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా మరి దేవుని వాక్యాన్ని మనం ఆలకించుదాం. మనం ఎంత విశ్వాసంతో ఆ వాక్యాన్ని మనం లాక్కుంటామో అంతగా దేవుని అభిషేకం తన దాస్తుని మీద పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ సమయంలో మరి మన ప్రియులు దైవజనులు పాస్టర్ వరం గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా మనందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. God bless you, sir. Praise be to God. Amen. ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రశస్త సేవకులు స్థానిక కాపరి పాస్టర్ రాజేంద్ర బాబు గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రశస్త సేవకులు, మంచి స్నేహితులు పాస్టర్ జాషువా గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి 3 కూటాల ద్వారా మీరు దీవించబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందామండి. నాతో కలిసి అందరికి తెలిసిన ఒక వాక్య భాగం వైపు మీ బైబిల్ తిప్పాలని కోరుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చదువుకున్న వాక్యాన్ని ప్రభువు దీవించును గాక. దయచేసి కూర్చున్న పిల్లరా, చప్పట్లు కూడా గట్టి ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పిల్లరా, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నేను ఒక అంశాన్ని తీసుకుని కోరుతూ ఉన్నాను. అదేమిటంటే, సహోదరుడు బ్రహ్మ యొక్క శరీరమునకు స్వస్థత అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద హీలింగ్ ఫర్ ద బాడీ ఆఫ్ బ్రదర్ బ్రహ్మ్. బ్రదర్ బ్రహ్మ్ యొక్క శరీరమునకు స్వస్థత అవసరమై ఉన్నది. మనకు తెలుసు ప్రియులారా, దేవుడు మనల్ని 3 విధములుగా చేసి ఉన్నాడు. 3 బాడీస్ ఆఫ్ 1 పర్సన్. ఒక్క వ్యక్తి యొక్క 3 శరీరములు. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఒక శరీరమును సృజించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయుదుము అని చెప్పిన దేవుడు ఆ ప్రకారమే తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించిన పోయినో మనకు తెలుసు. అది థియోఫనీ అని, అది వాక్య శరీరము అని, అది వాక్య శరీరము అని. బ్రదర్ బ్రహ్మ్ చాలా చోట్ల అది వాక్య శరీరము అని చెప్పి ఉన్నాడు.
ఆ తర్వాత 2వ అధ్యాయములో దేవుడు నేల మంటి నుంచి నరుని నిర్మించును అని రాయబడినది. అది మట్టి శరీరము అని, అది మట్టి శరీరము అని. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేసి 33.5 సంవత్సరాల ప్రాయంలో ఆయన సిలువకెక్కి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. అది సూర్యోదయము, నీతి సూర్యుడు ఉదయించిన శుభోదయం. అది గ్లోరీ 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 గ్లోరీ. మనం ఆరాధించే ప్రభు మరణము గెలిచి తిరిగి లేచాడు. మనం సేవిస్తున్న దేవుడు మరణాన్ని జయించి లేచాడు, మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా. ప్రశ్న, ఆయన మరణం నుండి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డాడు? కనబడ్డాడా? ఎవరు ఆయన మొదలు చూసిరి? మీకు తెలిసిన జవాబే ఎస్ సార్, దట్స్ రైట్. అవును కదా, ఒక స్త్రీకి. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. స్త్రీకి ఆయన కనబడ్డాడు. చూసారా? ఆవిడ ఆత్మను చూసిందా, ఒక శరీరాన్ని చూసిందా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆవిడ తిన్నగా వెళ్ళి ఆయనకి అడుగుతుంది తోటమాల అనుకొని, బాబు మా ప్రభు యొక్క సమాధి తెరవబడింది, ఐ డు నాట్ నో వాట్ హ్యాపెన్, ఏమైందో నాకు కూడా తెలియదు, దొంగలు ఎవరైనా ఎత్తుకొని పోయారా? శరీరాన్ని దొంగలించే వాళ్ళు ఉంటారా? డబ్బు తీసుకెళ్ళి డబ్బు దొంగలు ఉంటారు, డబ్బు దొంగతనం చేసేవాళ్ళు, వెండి బంగారాలు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. ఏమండి, సమాధుల్లో పెట్టబడిన ఆ శవాలను కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారా? ఈవిడ అంటాం కాకపోతే వెళ్ళి అంటుంది, మా ప్రభువుని ఏమైనా ఎత్తుకుని పోవటం మీరు ఏమైనా చూశారా అంటుంది. నా గొర్రెలు మిగతాది మీరు పూర్తి చేయాలి, కరుడుని హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నా గొర్రెలు, హల్లెలూయా, నా గొర్రెలు. ఆమేన్. అంత్యకాలపు స్వరము అంత్యకాలపు అభిషక్తులకు మాత్రమే వినపడుతుంది అని నేను చెప్పొచ్చా? దానికి మీరు చప్పట్లు కూడా కొట్టొచ్చా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 2016లో అనుకుంటాను, జేకే క్రిస్టోఫర్ గారి స్టూడియోలో ఉన్నాను నేను. క్రిస్టోఫర్ గారి స్టూడియోలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన, ఒక కాపరి, ఒక పాదిరి గారు మాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అంటే నేను అక్కడ కూర్చొని ఉన్నాను, ఆయన వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. మీరు ఎక్కడండి? మేము పలానా చోట అండి మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకు పలానా వాళ్ళు తెలుసా అని అడుగుతున్నాడు. నాకు తెలియదండి. ఆయన తెలీదా? తెలియదండి అన్న. ఓకే. ఆయన పెద్ద సేవకుడు. అయితే నాకు తెలియదులేండి అన్న. ఇంకొకరు పలానా వాళ్ళు తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అన్నాను. నాకు తెలియదండి అన్నాను. అసలు మీరు ఆంధ్రాలో ఉంటున్నారా అన్నాడు. అవును సార్, నేను ఆంధ్రాలో ఉంటున్నాను, గుంటూరు జిల్లా పిడిగిరాల సార్ మాది అన్నాను. కానీ నాకు ఒక వ్యక్తి తెలుసండి అన్న. మీరు మ్యూజిక్ వాళ్ళు కాబట్టి, మీరు సంగీతం పట్ల అవగాహన ఉంది కాబట్టి నాకు ఒక వ్యక్తి తెలుసండి అని. ఎవరు అన్నాడు. శుభానంద్ అండి అన్నా. ప్రైజ్ ది లార్డ్. శుభానంద్ అని మా సహోదరుడు అండి, కీబోర్డ్ ప్లే చేద్దా తెలుసు. ఆయన అంటాడు, ఎక్కడో మూలన ఉన్న శుభానంద్ తెలుసు, కానీ పెద్ద సేవకుడు తెలియదు అని అన్నాడు. నాకు అవునులే, మీకు అట్టంటోలే కనపడతారు కానీ ఇట్లాంటి పెద్ద సేవకులు ఎందుకు కనపడతారు అన్నాడు. నా స్వరము నా గొర్రెలు. ఆమె చెప్పండి. ఏ జాతి గూడి పక్షులు చెప్పట్లు ఎక్కడండి? హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. రాజమండ్రిలోనే పెద్ద సేవకుడు అంటే ఆయన. నాకు తెలియదండి అని నేను అన్నాను. నాకు తెలియదండి అన్నాను. తెలీదా? తెలియదండి బాబు అన్నాను. మరి మీకు శుభానంద్ గారు తెలుసా అని నేను అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోతుండే. అవునులే,
అట్టంటి వాళ్ళు మీకు కనబడతారు. ఎందుకంటే అది నా పక్షి కదా, అది నా జాతి కదా, అది నా కుటుంబం కదా. అర్థమైందా? ఇప్పుడు మరియా ఎవరు? ఆయన జాతి. అందుకని బ్రదర్ బ్రెనగం ఒకటి అన్నాడు, ఏమండి ఏ జాతి రెక్కలు గల పక్షులు ఆ జాతి రెక్కలు గల పక్షులతోనే ఎగురును. ఈ అంత్యకాలంలో మనం ఏ జాతికి చెంది ఉన్నారో మనం బాగా ఎరిగి ఉన్నాం. నిజమే కదా పిల్లరా? మన స్వరము పక్షిరాజు స్వరమే కాదు, మన రెక్కలు పక్షిరాజు రెక్కలే కాదు, మన కుటుంబం పక్షిరాజు కుటుంబమే కాదు, మన ఆనందము ఈ ఆత్మీయమైనటువంటి ఈ ఋతువుకు సరిపడే ఆహారమే కదండి. మన ప్రపంచమే వేరండి, మన డైమెన్షనే వేరండి బాబు. దేవునికి మహిమ. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను. అయితే యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన శరీరాన్ని చూసి ఆమెన్నది, బాబు నేను పట్టుకుంటాను. అప్పుడే పట్టుకోకో డోంట్ టచ్ మీ. ఆడవాళ్ళకి తొందర ఎక్కువ పట్టుకోకో. యేసు రక్తమే జై. ఆ తర్వాత అదే శరీరంతో వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసు లోపలికి వచ్చాడు. ఆశ్చర్యమేనా? ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారు. నా వెనక నుండి ఒక ఆయన ఇలా వచ్చింది అనుకో, మీరందరూ కూర్చుంటారా ఇక్కడ? చెప్పండి, కూర్చుంటారా? ఇంకా నా ముఖం చూస్తారా? అర్థమైందా మీ అందరికీ? సరిగ్గా ఆ మేడగదిలో ఇదే జరిగింది. ఆ మేడగదిలో జరిగిన కార్యం ఇదే. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాని యేసు లోపలికి వచ్చేసాడు. వాట్ ఈస్ దట్ బాడీ? ఏమిటా శరీరము? మహిమా శరీరము, పునరుద్ధానపు శరీరము. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తికి ఎన్ని శరీరాలు ఉన్నాయి చెప్పాలబ్బా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి 3 శరీరాలు ఉన్నాయి. హల్లెలూయా. బ్రదర్ వరం, ఒక్క నిమిషం ఆగు, మమ్మల్ని ఏం కన్ఫ్యూజ్లో పెట్టవద్దు. నువ్వు ఏంటి ఇప్పటి వరకు ఒక శరీరమే అనుకున్నాం, ఒకటే అనుకున్నాం, మళ్ళీ ఎక్స్ట్రా 2 తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నావు నువ్వు? నేనేం పెట్టట్లేదు. బ్రదర్ బ్రెనగం చెప్పాడు, నీవు గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు కలిగి ఉన్నట్లయితే నీకు ఒక వాక్య దేహం ఉంటుంది. ఆ వాక్య దేహం నీకు బోధిస్తున్నది, గడియ వర్తమానం నీకు తెలియపరుస్తున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యు కెనాట్ బై ఇట్. నువ్వు డబ్బుతో దాన్ని కొనలేవు, సందా వేసి దాన్ని కొనలేవు. స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు చేసి దాన్ని కొనలేవు, నువ్వు సంపాదించుకోలేవు. అది ఏమిటి? అది ప్రీ డెస్టినేషన్, అది ముందు నిర్ణయము, అది ఆయన సంకల్పము, అది ఆయన చిత్తము. ఈరోజు మనము ఆయన స్తుతించట్లో అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రవంత భూమి లేనప్పుడే ఆయన మనల్ని కుమారులుగాను మనల్ని కుమార్తెలుగాను ఎన్నుకొని ఉన్నాడు కనుకనే. మీకు అర్థమైందా ప్రియులారా? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఊర్లో చాలా సంఘాలు ఉంటాయండి అనుకుందాం, చాలా సంఘాలు ఉన్నాయి. మరి ఈ ఇన్ని సంఘాలు కూడా మనలాగనే పాటలు పాడతారు, మనలాగనే చర్చికి వస్తారు, మనలాగనే కూటాలు కలిగి ఉంటారు, మనలాగనే వాక్యాలు బోధిస్తుంటారు, మనలాగనే సండే స్కూల్ పెడుతూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. అమెరికా వెళ్ళాలంటే పాట ఉందిగా, అమెరికా వెళ్ళాలంటే, ఆస్ట్రేలియా పోవాలంటే, హల్లెలూయా ఇంకా పాట భలే పాడారు. నాకు వినపడతా ఉంది అది. అమెరికా పోవాలంటే, ఆస్ట్రేలియా పోవాలంటే, కెనడా పోవాలంటే, హల్లెలూయా. అది పాటలండి, మనకు రాదులేండి అది. చూసారా? మనలాగనే అన్ని సండే స్కూల్స్ ఉన్నాయి, యూత్ క్యాంప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ దెమ్? చెప్పండి, వాళ్ళకి మనకి మధ్య తేడా ఏంటి? మనకి మలాకి 4 ఉన్నాడు. ప్రైజ్ గాడ్, ఆమేన్. మనకి సాయంకాలపు వెలుగు ఉన్నది. ఆమేన్, ఆమేన్. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు చప్పట్లు కొట్టాలా లేదా? మరి నేను అడగాలండి. మనకి మలాకి 4 ఉన్నాడు. మీరు ఇంకా లైన్లో పడలా, ఇంకా స్పీడు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మెసేజ్, ఈ కూటమి ముగించిన తర్వాత మీ చేతులు ఎర్రంగా ఉండాలా. ప్రైజ్ బీ టు గాడ్, ఆమేన్. గ్లోరీ టు గాడ్, ఆమేన్. గడ్డాల కింద చేతులు తీసి గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కూటానికి రావడం అంటే ఏంటంటే షర్టు నలగకూడదు పాదిరి గారు, కాదు. ఆహా, ఇక్కడ పిండబడాలా.
వాక్యం వస్తా ఉంటుంటే ఒక్కొక్కటి నీ గుండెకాయని తాగుతా ఉంటుంటే, నీ మనసులో గుచ్చుకుంటా ఉంటుంటే, నీ శరీరం స్పందిస్తూ ఉంటుంటే, ఈ కూటానికి పెట్టిన ప్రతి పైసా అప్పుడు అది సార్థకమవుతుంది. హల్లెలూయా. అర్థమైందా? మనమే ఒక వాతావరణం తీసుకొని రావాలి. అది పరలోక వాతావరణము, అది పరిశుద్ధాత్మ వాతావరణము, అది దేవుని ఆత్మ సంచరించే వాతావరణము. హోరేబు కొండ మీద మండుచున్న అగ్నిలాగా కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో మండించబడే వాతావరణం ఇది. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? ఎంతమందికి వాక్య శరీరం ఉందని చెప్పగలరు? హే బ్రదర్ వరం, ఒక్క నిమిషం ఆగు. హౌ డు ఐ నో దట్ ఐ హావ్ ద థియోఫనీ? నాకెలా తెలుసు బాబు నాకు థియోఫనీ ఉందని? నేను ఎప్పుడైనా చూసానా? నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి బ్రదర్ బెనగ ఎక్కడో మెసేజ్లో ఉంటున్నాడు, యువర్ థియోఫనీ విల్ టీచ్ యూ. నీ థియోఫనీ నీకు బోధించును. నువ్వు ఎలా నడవాలి, నువ్వు ఎలా సంఘశకల నుంచి వేరవ్వాలి, నువ్వు ఎలా పాపం నుంచి వేరవ్వాలి, నువ్వు ఎలా చీకటి నుంచి వేరవ్వాలి, ఎలా కాలవర్తమానాన్ని పట్టుకోవాలి, ఎలా పక్షిరాజు స్వరాన్ని వినాలి, ఇవన్నీ ఎవరు బోధిస్తారు? ఇట్ ఈస్ నాట్ ద పాస్టర్, ఇట్ ఈస్ యువర్ థియోఫనీ. గ్లోరీ. హల్లెలూయా. నా థియోఫనీ నాకు బోధిస్తుంది అన్న వాళ్ళు ఆమె చెప్పండి. స్టిల్ ఇంకా నాకు కన్ఫ్యూజన్ ఉంది. నాకు థియోఫనీ ఉన్న సంగతే నాకు తెలియదు ఇప్పుడు అనుకుంటారా రైట్ మీరు? ఎస్ సార్, యువర్ థియోఫనీ ఈజ్ ప్రీడెస్టినేటెడ్ ఆఫ్ గాడ్. దేవుని ముందు నిర్ణయం చేత నీ థియోఫనీ నిర్ణయించబడింది. అది వాక్య శరీరము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. 1963లో వచ్చింది అదే. 1963లో ప్రభువు దిగి వచ్చును అని బల్లాలు పగలగొడుతున్నారు కదా. 1963 దిగి వచ్చింది ఏంది? ఇట్ ఈస్ నాట్ ద సెలెస్టియల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ది గ్లోరియస్ బాడీ, బట్ ఇట్ ఈస్ ద థియోఫనీ ఆఫ్ గాడ్ దట్ కేమ్ డౌన్ ఆన్ సన్సెట్ మౌంటైన్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. వాక్య శరీరం దిగి వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్న పుస్తకం తీసుకొని దిగి వచ్చాడు. ఎందుకు? వధువును లేపడానికి, ఎందుకు? వధువును మేలుకొల్పడానికి, ఎందుకు? వధువుకు స్థానాన్ని ఇవ్వడానికి, ఎందుకు? వధువుకు ఎత్తబడి విశ్వాసం ఇవ్వడానికి. ఈ కూటాల యొక్క అంతరార్థం అదేనా? ఈ కూటాల ముఖ్య ఉద్దేశం ఏదేనా? వధువును పక్షిరాజు గూడు రేపినట్టు లేపడమేనా? అంతేనా? నేను నమ్ముతున్నాను ఇవి టైం పాస్ మీటింగ్స్ కాదు. చెప్పండి. పాద్రి గారు టైం పాస్ కోసం మీటింగ్లు ఏర్పాటు చేయలేదు. మీకు అర్థమైందా? బట్ దాని వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది బిహైండ్ దిస్ మీటింగ్ బ్రదర్ వరా? నేను చెప్తాను. టైంలో నుంచి ఏమండి, ఇది కాలక్షేప కూటం కాదు, కాలంలో నుంచి నిత్యత్వంలోకి తీసుకుపోయే కూటాలు ఇవి. ఎంతమంది నిత్యత్వం నుంచి ఇక్కడ కాలంలోకి వచ్చారండి? నిత్యత్వంలో నుంచి కాలంలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హల్లెలూయా. ఈ కాలాన్ని ముగించే వర్తమానం ఎంతమంది చేతుల్లో ఉందండి? ది ఎండ్ టైమ్ మెసేజ్. ఎంతమంది ఈ కాలం ముగించే వర్తమానం చేతిలో పట్టుకున్నారండి? ఈ కాలాన్ని ముగించి మరలా మన యొక్క ఎటర్నిటీకి మనం వెళ్ళిపోబోతూ ఉన్నామా? అర్థమైందా? శాఖలకి వదువుకున్న తేడా అక్కడే ఉంది. ఆమేన్. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికితే, ఈ లోకంలో మనం నీతిగా బ్రతికితే, ఈ లోకంలో మనం రెయ్యి మగలు ఉపవాస ప్రార్థనలు చేస్తే, మనం ఈ లోకంలో దాన ధర్మాలు చేస్తే, మనం ఈ లోకంలో నమ్మకంగా ఉంటే, అప్పుడు జడ్జిమెంట్ సీట్ దగ్గర దేవుడు రారా అంటే లోపలికి, పోరా అంటే బయటికి. నో సార్, అది శాఖ. వాళ్ళకి సర్టనిటీ లేదు, నిశ్చయిత లేదు, ఏ మాత్రము కూడా అష్యూరెన్స్ లేదు వాళ్ళకి. దేవునికి మహిమ. కానీ వధువుకు చూడండి, వధువుకైతే ఆ నిశ్చయిత ఉందండి. ఏమంటుందో తెలుసా? అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నారు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నారు. యేసయ్యా. చెప్పండి గట్టిగా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఈ పాటను ఒక రకంగా కొంతమంది ఏమంటారు తెలుసా? బ్రదర్ వరం, ఇది వర్తమాన జాతీయ గీతం లాగా మాకు అనిపిస్తుంది సార్ అంటున్నా. గ్లోరీ. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావే. అంత్యకాల వర్తమానమందు అప్పుడే అయ్యా అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే హల్లెలూయా. గ్లోరీ. మూడవచనం పాడదామా? అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ కట్టబడింది ఈ వర్తమానం? సంఘం ఎక్కడ కట్టబడింది? చెప్పొచ్చు ఆమె. అపోస్తుల బోధేనా? అపోస్తులు ఏం బోధించారు? దేవుడు ఒక్కడే. అపోస్తులు ఏం బోధించారు? ఆ దేవుడి పేరు ఒక్కటే, ఆ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పాప క్షమాపణ నిమిత్తము ఆ పేరులోనే బాప్తిసము. నిజమేనా? చెప్పండి, నిజమేనా? కొంతమంది శాఖలలో అంటారు, బడాయిలు తలగొడ్లు వేసుకున్నారు, అపోస్తుల బోధ మాది, అపోస్తుల బోధ మాది. నేనంటాను, అపోస్తులు ఏం బోధించారు చెప్పు? అపోస్తులు ఏం బోధించారు? అపోస్తులు యేసే క్రీస్తుని బోధించారు. అపోస్తులు ఏం బోధించారు? వాట్ ఇస్ ద మీనింగ్? యేసుక్రీస్తుని బోధించలేదు. యేసే అంటే చెప్పండి, పాత నిబంధన దేవుడే, కొత్త నిబంధన దేవుడని. ఆమేన్. 3వ అధ్యాయంలో ఆ యొక్క విమోచన వాగ్దానం ప్రారంభం నుండి, ఆది కాండముల నుండి ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎవరి కోసమైతే వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, ఎవరి కోసమైతే వారు నిశ్చయంగా ముందే చెప్పారు, ఆయనే ఈయన. హల్లెలూయా. వర్తమానం చాలా డీప్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ కదా. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు ఈ వర్తమానం బట్టి దేవుడికి స్తోత్రం అని? ఈ వర్తమానం నా దగ్గరికి వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం అని. ఈ వర్తమానం నాకు అర్థమైంది కాబట్టి దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. ఒకడా, ఇద్దరా, ముగ్గురా, 30 మంది, 3000 మంది మన దేవుడు ఏకైక దేవుడేనా? ఏకైక దేవుడా, ఏకైక దేవుడా, ఆరాధనా. హల్లెలూయా. ఆమేన్. ఏకైక దేవుడేనా? హల్లెలూయా. ఏకైక దేవుడేనా? పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసేనా? ఇదేనా అపోస్తులు బోధించింది? బ్రదర్ బెనహం బోధించింది అదేనా? ఈ రోజు మనం బోధిస్తుంది కూడా అదేనా? ఇప్పుడు వరుసలో ఉంది మనమే కదా. శాఖలోడికి ఏం తెలుసు? డిసెంబర్ రాగానే హ్యాపీ క్రిస్మస్ అంటాడు. ఏమండి, మార్చి నెల రాగానే ఎంతో వచ్చిందా అంటాడు. వాడికి ఏం తెలుసండి బాబు? దేవుని నామమున మహిమ కలుగును గాక. అసలు జీవం ఎవరిదంటే మనదే. అసలు మార్గం ఎవరిదంటే మనదే. ఈ దినం వరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంది? వధువు దగ్గర ఉంది. అంత్య దినములో దేవుని స్వరం ఎవరి దగ్గర ఉంది? వధువు దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుని అడ్రస్ ఎవరు చెప్పాలి? దేవుని అడ్రస్ ఎవరు? అబ్రహాం కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? అబ్రహాం కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? అబ్రహాము దేవుడు. ఇస్సాకు కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? యాకోబు కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? విలియం బ్రనమ్ కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? ఇప్పుడు వధువు కాలంలో దేవుని అడ్రస్ ఎవరు? ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లాస్ట్ టైమ్ ఈజ్ ఇన్ ద బ్రైడ్. అంత్యకాలంలో దేవుని స్వరం ఎక్కడుంది? ఇప్పుడు వధువులో ఉంది. ఇంకో మాట్లాడండి, యు ఆర్ ద ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ ఏజ్. ఆమేన్. అవునా కదా?
ఈ చిట్ట చివరి కాలానికి నీవే చిట్ట చివరి స్వరమై ఉన్నావు. ఈరోజు యేసుక్రీస్తు కాళ్ళు నేను చూడాలనుకుంటున్నాను, చూడొచ్చా? యేసుక్రీస్తు చేతులు నేను చూడాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు యేసుక్రీస్తు చేతులు కనపడతా ఉన్నాయి, యేసుక్రీస్తు శరీరం కనపడతా ఉంది. The mystical body of Jesus, the mystical body of Jesus, the invisible union of Jesus. Hallelujah, glory. అదృశ్యమైనటువంటి ఆ మర్మయుక్తమైన దేహాన్ని ఈ ఉదయ కాలము నేను ఇక్కడ కలుసుకోగలుగుతున్నాను, వారితో మాట్లాడగలుగుతున్నాను, ఆయన శరీరాన్ని చూడగలుగుతున్నాను, ఆయన చేతులు చూడగలుగుతున్నాను, ఆయన పాదాలు చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఆయన కదిలే దేవుడిగా ఉన్నాడు. ఈ ఉదయ కాలం ఇక్కడ కదులుతున్నాడు ఆయన. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ దేవుడైతే సీనాయి కొండ మీదకి దిగొచ్చాడు, ఏ దేవుడైతే సన్సెట్ పర్వతం మీద దిగొచ్చాడు, అదే దేవుడు ఈ చిన్న శాలం టెబర్నకల్లోకి, ఈ శాలం ప్రేయర్ హాల్లోనికి ఆయన దిగి వచ్చాడు. ఇది వధువుకేనని ఆనందం, లోకానికి అయితే కాదు. నా ప్రసంగం ఇంకా ప్రారంభం కాలేదు. దేవునికి స్తోత్రం. 3 శరీరాల గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఎన్ని శరీరాలు? ఇప్పుడు 3 శరీరాలు ఎవరికి ఉంటాయి చెప్పండి? చెప్పరామా? నాకొని చెప్పరే. పర్సనల్ అప్లికేషన్ వద్దా మీకు? వ్యక్తిగతంగా అనుభవించుకోరా? ఏదో సమాధిలోంచి వచ్చిన లాజర్ లాగా ఉన్నారే మీరు. అన్నీ కట్టేశారా బాబు? ఇప్పుడు అల్లి చెప్పడానికి వీల్లేదు, అమ్మేం చెప్పడానికి వీల్లేదు, చెప్పలు కొట్టడానికి వీల్లేదు. ఎవరన్నా మీకు ఆ పేద వస్త్రాలు చుట్టారా ఏంటి? యూ కెన్ ఫ్రీలీ సే హల్లెలూయా. స్వేచ్ఛగా హల్లెలూయా చెప్పవచ్చు. పాస్టర్ గారు ఏమన్నా మీరు అభ్యంతరం పెడతారు? అయ్య గారు మీరు ఏమైనా అభ్యంతరం పెడతారు హల్లెలూయా చెప్తే? మీకు మీ సంగతి చెప్తా, హల్లెలూయా చెప్తారు మీరు అని అంటారా? నో సార్, అది ఇంకా ఆయనకు ఆనందమే కదా. బ్రదర్లు లేచి అందరూ చేతులు పెగితే దేవుని ఆరాధిద్దామంటే కొంతమంది ఇంకా చేతులు దించావు, నేను చూస్తా ఉన్నా. హల్లెలూయా అంటే ఓహో వాళ్ళు శివుడోళ్ళా, ఓహో దే ఆర్ డెఫా. మరి చెవులు ఉన్నోళ్ళు అయితే ఏం చెప్తున్నాడు? లేచి సాంగ్ లీడర్ లేచి ఏం చెప్తున్నాడు? అందరం చేతులు పెగితే దేవుణ్ణి ఆరాధిద్దామంటే మీరు ఈ ఉద్యోగం ఏంటి? మళ్ళీ జీతం లేని ఉద్యోగం. అర్థమైందా? మీరు వధువు అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? యాక్టివ్గా ఉండొద్దు, మడిదిన పావులు ఉంటే ఎట్టా? మీరు అలా కాదులేండి, మీరు మంచివాళ్ళు, మీరు వధువే. నేను మిమ్మల్ని వధువుగానే చూస్తున్నాను. హల్లెలూయా. 3 శరీరాలు ఉన్నాయా? ఆమేన్. ప్రస్తుతానికి రోగముతో ఉన్న, బలహీనతతో ఉన్న, బాధతో ఉన్న ఒక బలహీనమైన ఘట్టంలో మనం బ్రతుకుతున్నాం ప్రస్తుతానికి. అర్థమైందా? నిన్న ఖమ్మం పోయాం. అక్కడ దేవుని కృపను బట్టి దైవజనుల కోసం అక్కడ నిలబడి ఒక 7గురికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఆ రాత్రి కూటమి పెట్టుకోవడానికి మా సిస్టర్ గారు నన్ను బాగా బలవంతం చేసి మీరు ఉండాలన్నయ్యా, మీరు కూటమి పెట్టాలని ఆ రాత్రి వాక్యం చెప్పా. అక్కడ రాత్రి అలా నుంచి మళ్ళా 150 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు పిడురాలు ప్రయాణం చేసి వచ్చా. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చా. నా శరీరం అంతా చాలా బలహీనంగా ఉంది. నేను మాట్లాడలేనేమో భయం వేస్తూ ఉంది, నేను మాట్లాడలేనో బాధ పెడతా ఉన్నా. నాకు నేనే ఏంటి ప్రభువా, నాకు కొంచెం నీరసంగా ఉంది ప్రభువా, నాకు కొంచెం నీరసంగా ఉంది ప్రభువా అని మిమ్మల్ని చూడగా నీరసం వెళ్ళిపోయింది. మరి అదేంతో మీరే, మరి నా బూస్ట్ మీరైతే చెప్పండి. నేను ఇదివరకు చెప్పా ఈ మాట. సచిన్ గారు ఏమన్నారు చెప్పండి? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆమెన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ప్రైజ్ గాడ్, ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడతారు పిల్లరా? వాక్యం మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, వాక్యం మన స్థానాల్లో పెడతా ఉంది. హల్లెలూయా. అందుకే వాక్యం వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఆసక్తిగా ఉండడం నేర్చుకోవాలి మీరు అందరూ. ఆమె చెప్పొచ్చు పిల్లరా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడినట్లయితే ద బాడీ ఆఫ్ బ్రదర్ బ్రెన్హామ్, బ్రదర్ బ్రెన్హామ్ యొక్క శరీరం. మీ అందరికి తెలిసిన స్టోరీ ఇది, నేను ఎక్కువగా చెప్పను పిల్లారా. బ్రదర్ బ్రెన్హామ్ శరీరము అనేక మార్లు జబ్బు పడింది, అనేక మార్లు అది రోగం పాలైంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీరు అనొచ్చు, ఆయన ప్రవక్త కదా, ఆయన శరీరము ఎందుకు ఆ విధంగా జబ్బు పడింది? బైబిల్లో దేవుడు రాయలేదా ఎలీషా రోగి అని? రాయలేదా దేవుడు బైబిల్లో? అపోస్తలుడైన పౌలు రాయలేదా తన పత్రికల్లో? ఆమేన్ ఆమేన్. బ్రదర్ బ్రెన్హామ్ అంటాడు జబ్బు కళ్ళు వచ్చినాయి అంట పౌలు గారికి.
అర్థమైందా ప్రియారా? ఈ శరీరానికి జబ్బు రాకపోతే మరి ఏ శరీరానికి వస్తుంది చెప్పండి? చెప్పండి చెప్పండి చెప్పండి. మనము శరీరంలో ఉన్నంతకాలం జబ్బులు వస్తూనే ఉంటాయి. బట్ వీ డిజర్వ్ ద హీలింగ్ ఆఫ్ గాడ్. మనము దేవుని స్వస్థతని ఆశపడుతూ ఉన్నాము. మనం బలహీనమైన ప్రతిసారి దేవుని బలాన్ని కోరుకుంటూ ఉన్నాము. మనం రోగం పాలని ప్రతిసారి దేవుని హస్తం మన మీద పడాలని మనం ఆశపడుతూ ఉంటాము. నిజమే కాదా? పొద్దున్న తిన్నావుగా, మధ్యాహ్నం ఎందుకు ఆకలవ్వాలా? పొద్దున్న తిన్నావుగా, ఇంత తిన్నావుగా, మళ్ళీ మధ్యాహ్నం ఎందుకు ఆకలవ్వాలా? ఎస్ సార్, ఆకలి ఒక ఆశీర్వాదం. నేను ఒక ప్రసంగం చేశాను, హంగర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని రాశాను. హంగర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. నీతి కొరకు ఆకలి దెబ్బగలవారు చెప్పలేదమ్మా మీరు? నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు. బిర్యానీ కోసం ఆకలి దెబ్బలు అంటలే మన అక్కడ. బిర్యానీ కోసం, థమ్స్అప్ కోసం అంటలే. చూసారా? అంటే ఆకలి మంచిది, ఆకలి కావాలి, అందరికీ కావాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ సబ్జెక్టు మళ్ళీ పక్కకు పోతే ఇవన్నీ మళ్ళీ చెప్తే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మం, చాలా జాగ్రత్త వినండి, ఈ ప్రసంగాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. బ్రదర్ బ్రహ్మం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అతని జీవితంలో ఒక జబ్బు తిరగబెడుతూ ఉండేది. అతని జీవితం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి భయంకరమైన కుదుపుకు లోనయ్యేది. అతని శరీరము చాలా చిత్రవద పడేది. దేవునికి స్తోత్రం. మీరు కావాలంటే దాన్ని రాసుకోవచ్చు, నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 1965 సంవత్సరం ఓకే సెప్టెంబర్ నెలలో బ్రదర్ బ్రహ్మం తన యొక్క ఆరోగ్య విషయమై చింతపడుచు ఉండెను. అతడు ప్రార్థన ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది స్వస్థత పొందుకొని ఉన్నారు. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళే వచ్చాయి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళే వచ్చాయి. ఆమేన్, 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 ఆమేన్. సచ్చిన వాళ్ళని కూడా ప్రార్థన చేస్తే తిరిగి లేపాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు ఏదన్నా ఒక కళ తీసుకొని బ్రదర్ దగ్గరికి వచ్చి, బ్రదర్ బ్రహ్మం నాకు ఒక కళ వచ్చింది అంటే ఆయన అంటాడు, వెయిట్ ఏ మినిట్, మీకు వచ్చిన కళ ఇది, ఈ కళలో మీకు ఇలా కనపడది, ఈ కళలో మీకు ఇలా కనపడది అని చెప్పి ఆ కళని, ఆ కళ యొక్క అర్థాన్ని కూడా చెప్తాడు బ్రదర్ బ్రహ్మం. దట్స్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. అబ్బా, దేవుని ప్రవక్త ఆయన. దేవునికి స్తోత్రం. మనకు పాత నిబంధనలో దానియేలు కనబడుతూ ఉన్నాడు. కళను చెప్తాడు, మనిషి కళను చెప్తాడు, దాని అర్థాన్ని చెప్తాడు. మన కాలానికి దేవుడు ఒక దానియేలుని ఇచ్చాడు. ఆయన విలియం మ్యారియన్ బ్రహ్మం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన కూటమిలో ఇలా స్ట్రెచెస్ మీద, మంచాల మీద ఇలా వరుసలు పడుకోబెట్టేవాళ్ళు అనమాట. హాస్పిటల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదు, ఇంటికి తీసుకుపోండి అన్న వాళ్ళను కూడా బ్రదర్ బ్రహ్మం కూటాలకి తెచ్చినప్పుడు బ్రదర్ బ్రహ్మం వాళ్ళకి ప్రేయర్ కార్డులు ఇచ్చి ఒక్కొక్క ప్రేయర్ కార్డు మీద ప్రార్థన చేసుకుంటూ వస్తే దేవుడు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళాలని కూడా ఆశ్చర్య రీతిలో స్వస్థపరిచి వాళ్ళని బాగు చేసి వాళ్ళని నిలబెడుతూ ఉండేవాడు. ఎంతోమంది కోటీశ్వరులు కూడా ఏమండి క్యాన్సర్ రోగం చేత ఏమండి క్యాన్సర్ చచ్చిపోయే కోటీశ్వరులు కూడా బ్రదర్ బ్రహ్మం ప్రార్థన ద్వారా స్వస్థతలు పొందుకొని ఉన్నారు. ద హీలింగ్. చూడండి, ఇంకో మాట అంటే పోస్ట్ వరల్డ్ వార్ 2 ఏమండి రివైవల్ అంటారు. అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికి స్వస్థత ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన కర్త ఎవరు అంటే ఇట్ ఈస్ బ్రదర్ బ్రహ్మం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి చాలా మంది బోధకులు ఉన్నారు, కానీ బ్రదర్ బ్రహ్మం లాగా అక్యురేట్గా, చాలా ప్లెయిన్గా, చాలా పర్ఫెక్ట్గా ప్రార్థన చేసి దేవుని స్వస్థతను తెచ్చేవాడు అనమాట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్ని స్వస్థతలు చేసిన బ్రదర్ బ్రహ్మం జీవితంలో అనారోగ్యం అంటే మీరు ఊహించగలరా? పిల్లరా, ఇక్కడ నిలబడిన దైవజనులు ఇక్కడ నిలబడి సంతోషంగా ఉండాలి, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని సంఘాన్ని ఎంతో ఉజ్జీవింపబడిన తర్వాత లోపలికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారే, మీరు ఊహించగలరా దాన్ని? మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చేత బైబిల్లో దేవుడు కొందరు జీవితాలని దేవుడు కొన్ని విషయాల కొరకు, కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు వాళ్ళని నిలబెట్టి వాళ్ళని ఆ పరిస్థితులకు అనుమతించి వాటి ద్వారా దేవుడు ప్రజలకు ఒక బోధ నేర్పిస్తూ ఉంటాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని పట్టుకోవాలని కోరుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు హోషేయ ప్రవక్తను తీసుకున్నాడు. హోషేయ ప్రవక్తను తీసుకొని ఆయనతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను చేసుకో అన్నాడు.
తెలుసుగా, గోమేరం చేసుకోమన్నాడు కదా. అంటే ఆ చూసిన వాళ్ళందరూ వీడి దర్శనం తప్పు చూసి ఉంటాడా, ఆయన దేవుడు ఆయన వ్యభిచారం చేసుకోమంటాడా, వీడు ఎంత బాగా వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు, వీడికి పిల్లలే దొరక్క అనేసి నానా రకాలుగా అన్నారు. బట్ దస్ సేడ్ ది లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతను కలిగి ఉన్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ నాకెళ్ళే చూస్తున్నారా? హల్లెలూయా. అందరూ నాకెళ్ళే చూస్తున్నారుగా. హల్లెలూయా. పిల్లరా, దేవునికి స్తోత్రం, ఆయన నామనికి మహిమ. నేను పుట్టాను కాబట్టి పొద్దుగులు ఇటు వస్తున్నా, ఏమనుకోవద్దు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీ పాదుగా లెక్క పడుకుంటూ ఇక్కడే ఉండేవాడిని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లరా, దేవుడు కొన్నిసార్లు దేవుడు దైవ సేవకుల జీవితంలోకి దుఃఖాలు అనుమతిస్తూ ఉంటాడు, కష్టాలు అనుమతిస్తూ ఉంటాడు. ఆ కష్టాల ద్వారా వారు కొన్ని అనుభవాలు సంపాదించుకుంటారు. నేను నమ్ముతున్నాను ప్రియులారా, ప్రతి ఒక్క సేవకుడి జీవితంలో దుఃఖం ఒక భాగమై ఉంటుంది, ప్రతి సేవకుడి జీవితంలో అవమానం ఒక భాగమై ఉంటుంది, ప్రతి సేవకుడి జీవితంలో ఒంటరితనం ఒక భాగమై ఉంటుంది, ప్రతి సేవకుడి జీవితంలో ఆర్థిక సమస్యలు ఒక భాగమై ఉంటుంది. సంస్థ మీద ఆధారపడకుండా మోకాళ్ళ మీద ఆధారపడి విశ్వాసాన్ని బట్టి సేవ చేసే ప్రతి సేవకుడి జీవితంలో కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఒంటరితనాలు ఉంటాయి, సంఘంలో అనేక రకాల నొప్పులు కలుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఇలా వాక్యం చెప్తూనే ఉంటాడు, పలానా ఫ్యామిలీ రాలేదే, పలానా బ్రదర్ రాలేదే, పలానా కుటుంబం రాలేదే, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. మీకు ఇక్కడ వాక్యం చెప్తా ఉంటాడు, కానీ సేవకుడు మరొక కోణంలో ఆలోచన చేస్తూ ఉంటాడు. అయ్యో ఈరోజు ఆ బ్రదర్ రాలేకపోయాడే, ఈరోజు ఆ సిస్టర్ లేకపోయిందే. తెలుసా మీకు ఈ సంగతి? దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైందా? సేవ అంటే సేవే కదా ప్రియులారా. ఆమేన్, ఆమేన్. లేదు సేవ అంటే లగ్జరీ అంటారా? సార్ కాదండి, సేవకుడి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయండి బాబు. అవన్నీ కూడా కొన్ని విషయాలు బయటికి చెప్పడానికి కూడా వీలు లేని కష్టాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ బ్రనగం జీవితంలో కూడా అనేకమైన కష్టాలు ఉన్నాయి. ఆయన సేవ చేస్తున్న దినాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుడు ఒక్కొక్క సేవకుని కొన్ని విషయాలు అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు హోషేయాను అలా అనుమతించాడు, ఇర్మియాని గోతులో పడేదానికి అనుమతించాడు, అలాగే మరి కొంతమంది సేవకులు మరొక రకాలుగా అనుమతించాడు, అలాగే బ్రదర్ బెనగమును కూడా ఆ రోగంలోకి దేవుడు అనుమతించాడు. ఎందుకు? బ్రదర్ బ్రెనగం బాడీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. బ్రదర్ బ్రెనగం శరీరము యేసు క్రీస్తు యొక్క శరీరమునకు మాదిరిగా ఉన్నది, 7 సంఘకాలాలకి మాదిరిగా ఉన్నది. మళ్ళీ వస్తున్నా ఇక్కడికి. హల్లెలూయా. బ్రదర్ బ్రెనగం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికారు ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడీ టెల్ మీ? బ్రదర్ బ్రెనగం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పగలరా ఎవరన్నా? సార్ 56. దట్స్ రైట్. ఇంకా 56 అంటే మళ్ళీ ఇంకా ఆటడేంది మనిషి? మీరు చెప్పింది రైటే. మీకు గుర్తుండాలంటే ఒక లేఖనం చూపిస్తాం, మలాకి తీయండి. మీకు అది 56 గుర్తుండాలంటే ఒకటే లేఖనం చూపిస్తాం, మీకు తెలిసింది అది. మలాకి గ్రంథం 4వ అధ్యాయము. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. మలాకీనమ్మా, నేను చెప్పింది 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు. కొంచెం వర్తమాన దర్శనాలు చదవండి ఆ మాట. హల్లెలూయా. సంఘశాఖలు కూడా దాన్ని అంతే చదువుతారు. జస్ట్ రీడ్ అండర్ ద రెవల్యూషన్. ఆ వాక్యం తెలిసిన వాళ్ళు, దాని ప్రత్యక్షం తెలిసిన వాళ్ళు దాని ప్రకారం చదవండి. ఎవరైనా నేను చదువుతా వినండి. నాకు ప్రత్యక్షం కాబట్టి నేను చదువుతున్నా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు. మహానేని చదవలేదు, గుర్తుపెట్టుకోండి. మహానే చదవలే నేను. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమును. మహాదినం వేరు, మహాదినం మొదటి రాకడ, భయంకర దినము రెండో రాకడ. స్తోత్రా. యెహోవా నియమించిన భయంకర దినము రాకమునుపు నేను ప్రవక్తయగు బ్రెనగమును మీ యొద్దకు పంపుదును. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా ఎవరు? 4వ ఏలియా ఎవరు?
చెప్పండి చెప్పండి. మొదటి ఏలియా తిప్పీడు, రెండో ఏలియా ఎలీషా, మూడో ఏలియా బాప్తిస్మ యోహాను, నాలుగో ఏలియా ఎవరు? ప్రకటన 17 బ్రదర్ బ్రెన్హామ్, 7వ దూత. అర్థమైంది మీకు? అర్థమైంది మీకు? కొందరికి లేఖనాలే తెలుసు, కానీ మరి కొందరికి లేఖనాలు వాటి భావాలు కూడా తెలుసు. రాసుకోండి ఈ మాట. కొందరికి లేఖనాలే తెలుసు, కానీ కొందరుంటారు ఈ భూమి మీద, వారికి లేఖనాలు లేఖన భావాలు కూడా తెలుసు. ఈ మాట మీకు చూపిస్తాను, బైబిల్లో చూడండి. దేవుడికి మహిమ. లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త చివరి అధ్యాయం 27వ మాట. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం. కొంచెం మైకి పెట్టుకొని చదవండి. ఎవరైనా బ్రదర్స్ బాగా చదివేవాళ్ళు ఉంటే. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము, వచనాలు తెలిపాడా, వచనాల భావాలు తెలిపాడా? వాళ్ళకు వచనాలు తెలుసు, కానీ వచనం యొక్క భావం తెలుసు. దే నో ద స్క్రిప్చర్ బట్ దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. వాళ్ళకి లేఖనాలు తెలుసు, లేఖనాల అర్థాలు తెలియవు. ఈ రోజున సంఘశాఖలకు లేఖనాలు తెలుసు, లేఖనాల అర్థాలు తెలియవు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం తెలుసు, కానీ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో 7వ దూత అనగా ఈ కాల ప్రవక్త అని, బ్రదర్ బ్రెన్హామ్ అని వారికి తెలియదా? కానీ థ్యాంక్స్ బి టు గాడ్, ఇక్కడ కూర్చున్న వధువుకు తెలుసు. చెప్పొచ్చు వధువు చప్పలు కొట్టి ఈ మాట కొరకు, ఏ బ్రదర్ వరా నాకు తెలుసు. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? ఆమెన్ 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 ఆమెన్. అర్థమైందా? బ్రదర్ బ్రెన్హామ్ వయసు గుర్తుండాలంటే ఈ లేఖనం పట్టుకోండి. ఏదో తెలుసా? 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5, 6 అంటే 56. ఆమె మీరు క్యాచ్ చేయరే? నా కళ్ళలో చూడరే, నా కళ్ళలో చూడరే. ఎక్కడ ఆమె చెప్పాలని చూస్తున్నాడో చూడరే. హల్లెలూయా. సెన్సిటివ్ లేదా మీకు? స్పర్శ ఉందా? ఉందా? 5 వారు అనగానే పట్టుకోవద్దా? 5 వారు అంటే 56 కదా. బ్రదర్ బ్రెన్హామ్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎన్నో ప్రవక్త, ఎన్నో ఏలియా ఆయన చెప్పరేందమ్మా మీరు? 4వ ఏలియా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 56 మించకూడదు అంటే 57లోకి పోకూడదని 56లోనే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని. అవునా కాదా? 50లో తీసుకెళ్ళిపోయాడా? డిసెంబర్ 25వ తారీఖుని తీసుకెళ్ళిపోయాడా? సారీ 24. దేవునికి స్తోత్రం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. బ్రదర్ బ్రెన్హామ్ డిసెంబర్ 24లోకి 24వ తేదీని సేవలోకి వచ్చాడు. డిసెంబర్ 24వ తారీఖు సేవలో నుంచి మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన నామనికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమెను చెబుతారు బిడ్డలారా? హల్లెలూయా. కాబట్టి బ్రదర్ బ్రెన్హామ్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే మీరు టక్కన మలాకీలోకి రావాల్సిందే. అర్థమైందా? ఇది కోఇన్సిడెన్స్గా అలా కలిసిపోయింది అంతే. దేవుడు లేఖనాలు అన్నింటిని కూడా నిశ్చయముగా దాని స్థానాలు పెట్టాడు కదా. దేవునికి మహిమ. సో బ్రదర్ బ్రెన్హామ్ 56 సంవత్సరాలు భూమి మీద బతికాడు. ప్రతి 7 ఏళ్ళకు ఒకసారి, దేవునికి స్తోత్రం, మొట్టమొదటి సంవత్సరం రాసుకోండి, మొదటి 7 సంవత్సరాలు బాలుడిగా ఉండినప్పుడు అతడు 1 సంవత్సరం పాటు ఎంతో బాధపడ్డాడు. వాళ్ళమ్మ ఆముదం ఇచ్చి, అది ఇచ్చి, ఇది ఇచ్చి ఎంతో అతన్ని ఎంతో ఇదిగా చేసి మరి బ్రతికించుకున్నది. ఆ తర్వాత అతడు 14వ సంవత్సరంలో ఉండినప్పుడు అతనికి మరలా కడుపు నొప్పి ప్రారంభమైంది. అది బరాలు కానీ వేసుకుంటే తగ్గే కడుపు నొప్పి కాదు, అది ఉప్పు నీళ్ళు తాగితే తగ్గే కడుపు నొప్పి కాదు, అది వామ్ వాటర్ తాగితే తగ్గే కడుపు నొప్పి. అది నిశ్చయముగా ఒక ప్రవచనం కొరకు వచ్చిన ఒక జబ్బు అది. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు ప్రభు బైబిల్ ఏమంటుందో తెలుసా? ఈ రోగం దేవుడు మహిమ కోసం వచ్చిందంట. చూసిన చెప్పండి, ఈ రోగం ఎందుకు వచ్చింది? అందరు చెప్పాలి. దేవుడు మహిమ కోసం వచ్చిందంట. ఆమెన్ 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 ఆమెన్. 14వ సంవత్సరంలో ఉన్నప్పుడు మరలా వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? నిశ్చయముగా అతడు 23 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది. మూడోది ఇప్పుడు 23వ సంవత్సరంలో ఉన్నప్పుడు మళ్ళీ కడుపులో నొప్పి వచ్చింది. సరిగ్గా ఆ 23వ సంవత్సరంలోనే అతడు సిలువు దర్శనాన్ని పొందుకొని, అతడు రక్షణ పొందుకొని, అతడు క్రైస్తవుడయ్యాడు, అతడు క్రీస్తుని వెంబడించేవాడయ్యాడు. ఆమె చెప్పొచ్చా? హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినప్పుడు నిశ్చయముగా
1948 సంవత్సరంలో మరలా అతనిని అది బలంగా కొట్టింది. నిశ్చయముగా ఆ 40s అతడు మయో క్లినిక్కి వెళ్ళాడు. మయో క్లినిక్కి వెళ్ళినప్పుడు అంటే ఒక పెద్ద డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళాడు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాలుగా ఆయనకి పరీక్షలు చేశారట. అసలు ఎందుకు వస్తుంది కడుపు నొప్పి ఈ మనిషికి, ప్రతి 7 ఏళ్ళకి ఎందుకు వస్తుంది, అసలు 7-8 సంవత్సరాలకి ఎందుకు వస్తుందా అని అన్ని రకాలుగా క్లినిక్లు వాళ్ళు టెస్టులు చేశారట. టెస్టులు చేసి వాళ్ళు ఏం చెప్పారు అంటే, అబ్బాయి మాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే బ్రెన్హమ్ కుటుంబము తాగుబోతుల కుటుంబం. ఆ తాగుబోతుల లక్షణాలు వాళ్ళ నాన్న ద్వారా ఆ తాగుబోతు కణాలు ఇతనిలో పడ్డాయి. 1. 2, బ్రెన్హమ్ వాళ్ళ అమ్మ ఆఫ్ ఇండియన్, అంటే ఆమె సగం ఇండియన్. ఇండియన్ అంటే ఈ ఇండియన్ కాదు, అమెరికాలో రెడ్ ఇండియన్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ 2 జెనెటిక్ ప్రాబ్లం అయ్యి ఈయనకి ఈ కడుపు నొప్పి వచ్చిందని చెప్పన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రదర్ బ్రెన్హమ్కి ఒక దర్శనం వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ దర్శనం. చెప్పొచ్చా? మీరు ఒకసారి చేతులు పై స్తోత్రం చెప్పండి, నేను చెప్తా. కొన్ని చేతులు లేవట్లేదో. హల్లెలూయా. లేపాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చిన్న కోరస్ ఎత్తమంటారా? ఆమె చెప్పండి. నాడు అనుకునితో నడిచినట్టుగానే నేటి వధువును నడిపించుము యేసయ్యా. నాడు అనుకునితో నడిచినట్టుగానే నేటి వధువును నడిపించుము. నడిచి అతడు కనబడకపోయినట్టే, నడిచి అతడు కనబడక ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే. శుభోదయాన మేము కనబడకపోదుమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలోనే బ్రదర్ బ్రెన్హమ్కి ఒక దర్శనం వచ్చింది. ఏంటి? ఈ రోగం అప్పుడే బాగా వినండి. ఒక దర్శనం. అందరు చెప్పండి, దర్శనం వచ్చిందని అందరు చెప్పాలి. నిద్ర వచ్చింది కాదు, దర్శనం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. ఆ దర్శనంలో ఆయన ఒక 7 ఏళ్ల కుర్రవాడిగా నిలబడ్డాడు. ఒక చెట్టు, ఒక మర్రి చెట్టుగా నిలబడ్డాడు. మర్రి చెట్టుగా నిలబడినప్పుడు ఒక 7 ఏళ్ళు తనలాంటి ఒక పిల్లగాడు తన ఎదురు కనబడినప్పుడు ఆ పిల్లవాడు కాస్త 30 సంవత్సరాల పిల్లవాడుగా పెద్దవాడిగా కనబడ్డాడు. ఆ తర్వాత ఒక ఉడతలాగా అయిపోయి బ్రదర్ బ్రెన్హమ్ మీదకి ఎగిరి దూకిన బ్రదర్ బ్రెన్హమ్ ఆ యొక్క ఉడతని ఎలాగైనా చంపాలి అని అటు ఇటు కొట్టకలాడుతూ ఉండు. దాన్ని కొట్టాలని చూస్తుండు. హా అని నోరు తెరిచాడు. అనేసరికి ఆ ఉడత ఏం చేసింది చెప్పరిందా మీరు? జిలేబీ నోట్లో పోయినట్టుంటుంది. ఉడత నోట్లో పోయింది. ఇక నోట్లో పోయి పొట్టలోకి పోయింది, కడుపులోకి పోతే ఇక తన్నుకులాడుతూ ఉండు. సేవ్ మీ, రక్షించండి, కాపాడండి. చెప్పండి మీరు కూడా, కాపాడండి. హల్లెలూయా అని కేకలు పెడతా ఉంటుంటే ఒక స్వరం వినపడిందంట. ఇట్స్ ఓన్లీ 6 inches. ఇది కేవలము 6 అంగుళాలు పొడవు మాత్రమే ఉన్నదని స్వరం వచ్చిందంట. బ్రదర్ బ్రెన్హమ్ అన్నాడు, ఇది ఎన్ని అంగుళాలు ఉందో చెప్పండి, ఇది ఎన్ని అంగుళాలు చెప్పండి అన్నాడా? అట్లా అన్నాడా? వాట్ ఈస్ దిస్ ప్రేయర్? ఆయన ప్రార్థన ఏంటి? నన్ను కాపాడండి అన్నాడు. స్వరం ఏమొచ్చింది? ఇది కేవలము అసలు జవాబైన ప్రార్థన కది. అసలు చూడటానికి ఏమన్నా ప్రార్థనకి జవాబులాగా కనపడుతుంది చెప్పండి? అది 6 అంగుళాలు ఉంటే ఏంటి, 60 అంగుళాలు ఉంటే ఏంటి? దాన్ని కాపాడన్నప్పుడు దాన్ని బయటకు లాగి తీసి దెమ్మ కొట్టేయాలా? లేదు, కాపాడటానికి స్వరం రాలేదు. స్వరం ఏమొచ్చింది? యూ హ్యావ్ టు బేర్ ఇట్. నువ్వు దీన్ని భరించాలా. చెప్పండి అమ్మా. ఉడతను నువ్వు భరించాలా. 7 సంవత్సరాల రోగాన్ని నువ్వు భరించాలా. ఆమెన్. నువ్వు భరించాలా, నువ్వు మోయాలా, నువ్వు దీన్ని తట్టుకోవాలా. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? వాక్యము కోసం నిందను నేను తట్టుకుంటాను అని.
వర్తమానంకి వర్తమానం బట్టి వచ్చే అవమానాలని నేను భరిస్తాను అని ఎంతమంది చెప్పగలరు? చెప్పండి. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రభు ఈ కష్టాన్ని తీసేయను ఆయన, ప్రభు ఈ కష్టాన్ని తీసేయని ప్రార్థన చేస్తాం, అయినా కానీ కష్టం పోదు. అది అంతే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? దానిని మనం భరించాలా, దానిని మనం ఓర్చుకోవాలా. దాన్ని బట్టి దేవుడు ఏదో ఒక పాఠాన్ని ఇస్తా ఉంటాడు, దాన్ని బట్టి దేవుడు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తా ఉంటాడు. ఎంతమంది ఇష్టపడతారు పిల్లరా? క్రైస్తవ్యము అనేది పూల్ పాన్పు కాదు, క్రైస్తవం అనేది ముళ్ళబాట. నిజమేనా? వర్తమానం అనేది లగ్జరీ కోసం రాలేదు, కానీ వర్తమానము అవమానాలు పొందడానికి వచ్చింది, దూషించబట్టానికి వచ్చింది, వెలివేయబట్టానికి వచ్చింది, పరీక్షించబట్టానికి వచ్చింది. ఆమేన్. బ్రదర్ బ్రహ్మ ఒక వర్తమానంలో చెప్తాడు, దేవుడి శిక్షణ అంటే ఏమిటంటే నువ్వు పిండపడాలి. చెప్పండి. సేవకుడు ఇక్కడ నిలబడి నిన్ను దంచుతా ఉంటాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. చూసావా పాటలు గారు నాకే కోసం చెప్పాడు, చూసావా పోయిన వారం చెప్పాడు, ఈ వారం కూడా నాకు పేరు ఎత్తలేదు కానీ అచ్చు నా కోసమే చెప్పాడు. నువ్వు అనకూడదు అట్లా. ఎందుకో తెలుసా? నిన్ను సరిచేయాలి, నిన్ను చక్కదిద్దాలా, నిన్ను రూపుదిద్దాలా, నిన్ను వధువుగా తయారు చేయాలా. ఎంతమంది ఈ మాటలు ఇష్టపడతారు? పాస్టరు ఆయన చెప్పలేక బయట వాళ్ళని తీసుకొచ్చి నన్ను తిట్టుతా ఉంటాడు. కొంతమంది అంటారు ఈ మాట. ఓ అమ్మో, నేను ఒక సంఘానికి వెళ్ళానబ్బా, ఒక సంఘంలో వాక్యం చెప్తున్నా. నేను ఎప్పుడు ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, పాస్టర్ గారు మీ సంఘంలో కష్టాలు ఏంది చెప్పండి, కొద్దిగా నేను దంచుకుంటా. ఎవడన్నా మాట వినకపోతే చెప్పండి, నేను దంచుకుంటా అని అనే అలవాటు నాకు లేదు. అసలు సేవకుడిని ఏం చెప్పానని అడగను, వాళ్ళు కూడా నాకు చెప్పరు. నేను మాత్రం దేవుడు ఏది ప్రేరేపిస్తే దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటా. నా ఉద్దేశం ఏంటంటే, నాకు పులిపెట్టి ఇవ్వబడింది సంఘాలు చేర్చడం కోసం కాదు, కానీ సంఘాన్ని నిలబెట్టడం కోసం, సంఘాన్ని బలపరచడం కోసం, సంఘాన్ని సేవకుని ఐక్యపరచడం కోసం. నా ఉద్దేశం అది. హల్లెలూయా. సంఘంలో కొంచెం డబ్బులు ఎక్కడో వెదరో కొంచెం పరిచయం చేయరాదండి, వాళ్ళ నెంబర్లు తీసుకుంటా. హల్లెలూయా. అట్లాంటి టిక్కిరి బిక్కిరి తెలివి నాకు లేదు. నాకు సేవకుడితోనే పని తప్ప విశ్వాసంతో నాకు పని ఉండదు ఎప్పుడు కూడా. ఐ నెవర్ కాంటాక్ట్ ఎనీ బిలీవర్. ప్రైజ్ బీ టు గాడ్. ఎన్నో వందల పుల్పిటి మీదకి వెళ్ళే కానీ ఎక్కడ ఏ సంఘాన్ని కూడా చీల్చినట్టు కానీ, ఏ సంఘంలో ఎటువంటి కిరికిరి పెట్టినట్టు కానీ దేవుని మహాకృప ఇంతవరకు రాలేదు పిల్లారా. ఇంకా కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను, నిశ్చయంగా రాకూడదని కోరుకుంటున్నాను. నా ఉద్యోగము, నా డ్యూటీ ఏంటంటే ఆ వధువుని కాపాడుతున్న ఆ సేవకుని ఐక్యంగా ఉంచి వారిని ఇంకొంచెం ప్రోత్సహించాలి, ఇంకొంచెం రేపాలి, ఇంకొంచెం మండించాలా, ఇంకొంచెం భక్తిలో ఉంచాలా. ఆమె చెప్పచ్చా? నేను ఒక పాస్టర్ గారు పిలితే వాక్యం చెప్పడానికి వెళ్ళానబ్బా. వాక్యం చెప్పడానికి వెళ్తే మన స్టైల్లో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను వాక్యం. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ పాస్టర్ గారిని వాళ్ళు అన్నారంట, చూసావా వరం గారిని తీసుకొచ్చి మనం తిట్టడానికి తెచ్చాడు ఈ మనిషి అన్నారట. ఆయన వచ్చి, వరం గారు నేనేమని చెప్పాను సార్ మీకు, మీరు నాకేం చెప్పలేదుగా అన్న. నేను అప్పుడే కదా మీరు వచ్చినప్పుడు కదా నేను ఫోన్ చేయటం, నేనేమని చెప్పాను మీకు, నాకెళ్ళి బాధపడుతుండే. నేనన్నా అపార్థం చేసుకోవటం వాళ్ళ వంతు, నువ్వెందుకు పాదిరి గారు బాధపడేది? హల్లెలూయా. నీ మధ్య నా మధ్య దేవుడు ఉన్నాడు. ఒక విశ్వాసం తిట్టడం నా ఉద్యోగం కాదు, కానీ విశ్వాసం సరిచేయటం నా బాధ్యత. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ గొట్టాలు వచ్చిన తర్వాత, మీకు తెలుసుగా గొట్టాలంటే చెప్పలేదమ్మా మీరు, ఈ గొట్టం వచ్చిన తర్వాత హల్లెలూయా, అదే ట్యూబు పట్టపగ్గాలు లేకపోయినాయి కొందరికి. ఇళ్ళలో కూర్చొని చర్చిలకు పోకుండా గొట్టాల మీద ఆధారపడుతున్నారు. గొట్టాల మీద ఆధారపడితే రిచ్చక పాతాలని పోతారు. చెబుతున్నా, నీకంటే ఒక స్థానిక కాపురు ఉండాలా, నీకు ఒక సంఘం ఉండాలా, నీకు ఒక సహవాసం ఉండాలా, నీకు ఒక అజమాయిషి ఉండాలా, నీకు ఒక బోధకుడు ఉండాలి. ఆమేన్. నేను ఎప్పుడు గొట్టాలు ఫేవరెట్ కాదు చెబుతున్నా. దేవునికి స్తోత్రం. వరంగా నీ వాక్యం చదువుతారు, ఎందుకు చదువుతారో మీ పాస్టర్ చెప్పేది రాదు. దేవునికి మహిమ కలగ. అఫ్కోర్స్ అవి మంచిగా తీసుకుంటే అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, కానీ వాటిని సేవకుడికి విరోధంగా తీసుకుంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోలేను. దేవునికి మహిమ. అర్థమైందా ప్రియులారా? ఎంతమంది ఆమె చెప్తారు చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను అంశానికి వస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ బ్రహ్మ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అతడు ఒక ఉడతను చూశాడు. ఆ ఉడత కడుపులోకి పోయింది, అది గలిబిలి చేస్తూ ఉంది. కానీ దేవుడు స్వరం ఏమొచ్చిందంటే,
అది కేవలము 6 అంగుళాలే. ప్రసంగం మధ్యలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 6 అంగుళాలే. ఆ తర్వాత 1954, 55 ఆ ప్రాంతంలో మరలా ఆ జబ్బు తిరగబెట్టింది. మరలా ఆ కడుపు నొప్పి తిరగబెట్టింది. సరిగ్గా బ్రదర్ బ్రనగం ఇండియా దేశానికి వచ్చిన ఆ సంవత్సరాలు అవి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమె చెబుతారండి? జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఆయన యొక్క పర్సనల్ డాక్టర్ని ఇచ్చి బ్రదర్ బ్రనగం దగ్గరికి పంపిస్తారు. ఆయనకి ఏదైనా కడుపు నొప్పి అంట, పాపం తట్టుకోలేకపోతున్నాడు అంటే ఆయన కొన్ని షాట్స్ అంటే కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి కొన్ని మందులు ఇచ్చాడు. ఆ కూటము జరిగిపోయిన తర్వాత ఆయన అమెరికా దేశం వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డాడు బ్రదర్ బ్రనగం. నాకు అనుకున్నంత సక్సెస్ ఇండియా దేశంలో రాలేదు. నేను ఇప్పుడుంటే బ్రదర్ బ్రనగం చెప్పేవాడిని, బ్రదర్ బ్రనగం మీరు అనుకున్నంత సక్సెస్ ఇండియా దేశంలో వచ్చింది. కమాన్, మీరు రండి, లక్కవరం రండి, ఇదిగో మీరు అనుకున్నంత ఫలం ఇక్కడ కనపడతా ఉంది. పిడిగిరాల రండి, ఆమేన్ ఆమేన్ ఆమేన్, హల్లెలూయా. మల్కీపురం రండి, రాజమండ్రి రండి, చెన్నై రండి, వరంగల్ రండి, హల్లెలూయా. పిడిగిరాల రండి, గుంటూరు రండి, మీరు చూడగలిగే ఫలాన్ని మీరు చూడొచ్చు. అర్థమైందా? యు ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ బ్రదర్ బ్రనగం మినిస్ట్రీ. అవునా కాదా? బ్రదర్ బ్రనగం పరిచర్యకి నువ్వు ఫలమా కాదా? హల్లెలూయా. అందుకని బ్రదర్ బ్రనగం ఇండియా దేశంలో విమానం దిగేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమిటో తెలుసా? I claim this land in the name of Jesus Christ. Hallelujah. ఆ ప్రార్థనలో నేను కూడా భాగమై ఉన్నాను. మీరు ఎంతమంది భాగమై ఉన్నారు? దేవుడు నిన్ను క్లెయిమ్ చేస్తున్నాడు. బ్రదర్ బ్రనగం ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను రాబట్టుకుంటున్నాడు అంతే. ఆమేన్. ఈరోజు ఈ వర్తమానం ఇంత ప్రబలడానికి కారణం నిత్యముగా దేవుని కృప, బ్రదర్ బ్రనగం యొక్క ప్రార్థన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 55 తర్వాత దేవునికి స్తోత్రం. 55 తర్వాత ఆ ఇండియా పర్యటన తర్వాత 8 ఏళ్ల వరకు అతనికి మరలా వ్యాధి రాలేదు. ఆ తర్వాత చివరిసారి అంటే 7వసారి అది 1965 సంవత్సరంలో మరలా వ్యాధి తిరగబెట్టింది. మరలా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. చచ్చిపోయేంత కడుపు నొప్పి, భరించలేనంత కడుపు నొప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నిసార్లు వచ్చింది మొత్తం చెప్పండి. వెనకున్న వాళ్ళు చెప్పట్లేదమ్మా. అబ్బాయి అనుకున్న వాళ్ళు చెప్పండి సిస్టర్లారా. హల్లెలూయా. చెప్పండి ఎన్నిసార్లు వచ్చింది? ఓకే. ఇప్పుడు అన్యుల సంఘకాలాలు ఎన్ని? ఇప్పుడు చెప్పండి అబ్బా మీరు. అన్యుల సంఘకాలాలు ఎన్ని? ఆమేన్ ఆమేన్. మొదటి సంఘకాల దూత వచ్చాడా? సంఘాన్ని బాగు చేశాడా? అతను వెళ్ళిపోయిన తోడేళ్ళు వచ్చాయా? ఆ సంఘం జబ్బు పడిందా? ఆ సంఘం అనారోగ్యం పాలైందా? ఆ తర్వాత మరొక దేవుడు సంఘకాలాన్ని లేపాడా? మరొక వర్తమానికి లేపాడా? మరొక వైద్యుడిని లేపాడా? చెప్పలేదమ్మా. డాక్టర్ పాల్ గారు మొదటి వైద్యుడై ఉన్నాడు. ఆ తర్వాత ఐరేనస్ గారు రెండో వైద్యుడై ఉన్నాడు. ఆమె చెప్పలేదమ్మా. హల్లెలూయా. సంఘం జబ్బు పడిన ప్రతిసారి దేవుడు ఒక వైద్యాన్ని పంపిస్తావన్నాడు. దేవుడు ఒక స్వస్థతను పంపిస్తావన్నాడు. దేవుడు ఒక ఉజ్జీవాన్ని పంపిస్తావన్నాడు. దేవుడు ఒక అభిషేకాన్ని పంపిస్తావన్నాడు. అందుకే చెప్తా, బ్రదర్ బ్రనగం యొక్క రోగం 7 సంఘకాలాలను చూపిస్తావన్నది. ఎంతమంది ఇష్టపడతారు పిల్లారా? న్యాయాధిపతుల గ్రంథము 7 సంఘకాలాన్ని మీకు ఎంతమంది తెలుసు పిల్లారా? న్యాయాధిపతుల గ్రంథము 7 సంఘకాలాన్ని ప్రవక్త చెప్పిన ఎంతమంది తెలుసు ఈ మాట మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒక న్యాయాధిపతి వచ్చి సంఘాన్ని ఒక స్థానంలో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా సంఘం అపచయంలోకి వెళ్ళిపోతా ఉంది. మరలా మిథ్యానీల చేతిలోకి పోతా ఉంది. మరలా శత్రువుల చేతిలోకి పోతుంది. మరలా దేవుడు విమోచకులు లేపుతూ ఉండేవాడు, ఒక న్యాయాధిపతిని లేపుతూ ఉండాడు. హల్లెలూయా. అవి 7 సంఘకాలాలను చూపిస్తావన్నాయి. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చివరి ఈ 7వ సారి వచ్చిన ఈ జబ్బు విషయంలో బ్రదర్ బ్రనగం చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చిన దర్శనంలోనే ఇట్స్ ఓన్లీ 6 ఇంచెస్ అన్న తర్వాత ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ ఇన్ యువర్ స్టమక్ అని ఉంటుంది. అంటే అది అది గుండె సమస్య కాదు, అది కడుపులో సమస్య అని ప్రవక్త దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. డాక్టర్లు అంట చూసిన ఒక విషయం చెప్పండి. డాక్టర్లు అంట ఒక వైద్యానికి పోతే మరొక వైద్యం చేస్తూ ఉంటారంట. అదేందో కానీ డాక్టర్లు మరి అట్లా ఉంటుంటారు కానీ నాకు తెలియదు. కానీ కడుపు నొప్పి కాకపోతే గుండెకి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. నేను ఎట్నే ఒక ఊర్లో వాక్యం చెప్తా ఉన్నా. ఒక ఊర్లో వాక్యం చెప్తా ఉంటే
ఆ, మా మా అబ్బాయి మా రెండో వాడు ఆడ కూర్చున్నాడు. మా రెండో వాడు నాకెళ్ళి చూస్తూ ఉండి ఎప్పుడు చూడనట్టు ఇటు చూస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు అయిపోయిద్దా అని చూస్తూ ఉండి నాకెళ్ళి. మీలాగనే కాదా? మీరు కాదా? కాదా? ఇది కాదండి, సపట్లు కూడా చూద్దాం అయితే. హల్లెలూయా. సరే, వాక్యం అయిపోయింది. వాక్యం మీద తర్వాత నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. డాడీ అన్నాడు. ఏంద్రా బిడ్డ, ఏంట్రా సంగతి అన్నా. "ఆ, మరి ఏం లేదు, మమ్మీకి నువ్వు కంగారు పడ మాకు. మమ్మ అదే మమ్మీకి కొంచెం ఆరోగ్యం బాగోలేదంట, హాస్పిటల్లో జాయిన్ చేసి మెల్లగా చెప్తున్నా. నాకు ఇంక నాకు టెన్షన్ అయిపోయింది. నా భార్యగా మరి అప్పుడేందమ్మా మీరు? హల్లెలూయా. మీ భర్తలకు బాగోపోతే మీరు ఎట్లా టెన్షన్ ఉంటుంది మీకు? మీ భార్యలు బాగోపోతే మీకు టెన్షన్ ఉంటుందా? మరి నా భార్య పోతే నాకు టెన్షన్ ఉంటుందా చెప్పండి? ఏమైందిరా నా భార్యకి? అదేదో నొప్పి వచ్చిందంట, హాస్పిటల్ పోయాము. మరి రేపు పగలకోట ఉంది, రాత్రి కోట ఉంది. మన పరిస్థితిరా, మనం స్టార్ట్ ఇమీడియట్లీ. ఏంటది? వెంటనే బయలుదేరండి అని వచ్చేసి మెసేజ్. అది గుంటూరు, అదేది పిడిగిరాల హాస్పిటల్ కాదు, నర్సరాపేట హాస్పిటల్ జాయిన్ చేసిండు అన్నాడు. అమ్మో, నర్సరాపేట హాస్పిటల్ జబ్బు వచ్చినది నా భార్యకి. అయ్యో, పాస్టర్ గారి దగ్గర పోయి, పాస్టర్ అయ్యా నీకు వందనాలు ఆయన, అక్కడ నా భార్య చచ్చిపోతుందయ్యా నయ్యా, నాకు పర్మిషన్ కావాలయ్యా అంటే, ఆయన పాపం మంచి దైవజనుడు కాబట్టి అర్థం చేసుకొని, వరం గారు రేపు కూటం, రేపు దేవుడు సంగతి ఎరుగు, ముందు మీరు బయలుదేరన్నాడు. హల్లెలూయా. ఇక నేను టప్పక కారు వేసుకొని దేవునికి స్తోత్రం, నేను హాస్పిటల్కి పరిగెత్తా. ఇంకా రాత్రి ఏడ్చుకుంటూ పోతున్నాను. నా భార్య అయ్యా, ఒకతే భార్య నాయన, యేసు రక్త విజయం. హల్లెలూయా. మీరు ఎందుకు నవ్విరమ్మా? నాకు అర్థం కదా. ఓహో ఓహో అట్నా, మీకు అర్థమైందా? అయ్యా 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 అయ్యా, కృప చూపించాయ్యా, ఏం కాకూడదు నాయన, కృప చూపించాయ్యా అని ఏడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. వెళ్ళిపోయి అక్కడ దొరికే మూతికి, మొహానికి, ఈటికి మొత్తం పెట్టిండు. అదేదో ఐసీయూ అంట, ఐసీయూనో ఏదో మొత్తానికి అది ఐసీయూగా. మీ అన్నీ బాగా తెలుసు మీకు. పెట్టడువా మన భార్య, ఏమైందిరా? ఇప్పుడు చెప్పలేరంట, రేపు చెబుతారంట. ఇప్పుడు చెప్పలేరా? రేపు చెబుతారా? ఏమైందిరా అసలు? ఏం లేదు, యూట్యూబ్లో మమ్మీ తర్వాత చెబుతారు. యూట్యూబ్లో మమ్మీ ఒక వీడియో చూసింది, గుండె నొప్పికి లక్షణాలు ఏమిటి, గ్యాస్ ట్రబుల్కి లక్షణాలు ఏంటి, గుండె నొప్పికి లక్షణాలు ఏంటి అని చూసింది. అయ్యయ్యో, చెకప్ చేసుకోవడానికి దత్తశ్రీ హాస్పిటల్కి వెళ్ళింది. వాడేమంటే అసలు పెద్ద సమస్య, మీకు స్ట్రోకే వచ్చినదని వాడు గుండె మా కరిగేతోటి పెట్టిండు వాడు. అసలు ఇక్కడ ఉండకూడదు, మీరు అర్జెంట్గా మా పెద్ద ఆసుపత్రికి పోవాలి అని అప్పటికప్పుడు రాసి పంపించినట. ఓరి నాయన, నువ్వు ఆ టీవీ చూడటం ఏంది? అదేంది ఆ గొట్టం చూడటం ఎందుకు? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మొత్తానికి నేను హాస్పిటల్కి వెళ్ళి ఏమైంది సార్ నా భార్యకి, రేపొద్దున చెబుతురా. ఇప్పుడు చెప్పలేరా? అప్పటికే రాస్తా ఉండరు, పేపర్ పెన్నే వాళ్ళకుంది. ఇది తీసుకురండి, అవి తీసుకురండి, అడు చేసి ఒక్కరోజుకి 50,000 బిల్లు చేసిండ్రు. తీరా సావుకప్పు సల్లంగా చెప్పినట్టు ఏమంటారు తెలుసా? ఆవిడకి పెద్ద సమస్య లేదులే కానీ జాగ్రత్త చూసుకో అంటున్నాను. రక్తమే చేయవు. అదేదో కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబుల్ అనుకో, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి స్టంట్ వేయాలంటుండ్రు. ఇంకా స్టంట్ వేయాలి, యాంజియోగ్రామ్ చేయాలంట. ఏందిరా పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు? అది ఏముందిరా నాయన సమస్య? తినదరకపోతే ఇంకేముంటుంది మరి? హల్లెలూయా. కొంతమంది సంఘంలో కూడా తినదరకపోతే ఓరకు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు, పాస్టర్ మీద ఏదో పెట్టుకుంటారు. కారణం ఏంటంటే చెప్పబడిన ఆహారం చూసేవా తిన్నది, అది అరగట్లేదన్నమాట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అరిగితే ఆరోగ్యమే, ఆకలి ఆరోగ్యమే. మీకు అర్థమైందా? ఇక మొత్తానికి నా భార్య దగ్గరికి, నువ్వే కంగారు పడు మాకు, నేనున్నా, నా పానం నీకు ఇస్తా. ఇంత పెద్ద డైలాగులు ఎందుకో? నువ్వు ఏడమాక శోభమ్మా, నా పానం నీది, నీకు ఎన్ని లక్షలని నేను పెట్టుకుంటానమ్మా అంటాడు. మొత్తానికి ఇంటికి పెట్టుకో అడిగా, ఇంతకు సమస్య ఏంటి సార్? ఆయన లేదు, గ్యాస్ ట్రబుల్ పైకి తన్నింది అని చూస్తున్నాడు. గ్యాస్ ట్రబుల్ పైకి తన్నిందా? హల్లెలూయా. బ్రదర్ బెరం కూడా అదే మరి, ఆయనకేం కడుపులో నొప్పి,
రేవెన్స్వర్త్ డాక్టర్ గారు ఏమంటాడో తెలుసా? అబ్బాయి, ఇది గుండెకి సంబంధించిన వ్యాధి లాగుందే, ఇది గుండె నొప్పుల దగ్గరకు పోవాలి నువ్వు, గుండెకి సంబంధించిన వ్యాధి ఏమంటే కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలి నువ్వు. కానీ దర్శనంలో దేవుడు ఏం చెప్పాడు? అది హార్ట్ది కాదు, అది స్టమక్ది. ఎంతమంది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు? మీకు అర్థమైందా? సమస్య ఒకటైతే వైద్యం మరొకటి అంట. అట్లా ఉంది ఈ రోజున ఈ వైద్య విధానాలు అన్నీ కూడా. అయితే ప్రియులారా, ఇక బ్రదర్ బ్రహ్మం చాలా వేదన పడుతూ ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే పొద్దున్నే ప్రార్థన, ఫాస్ట్ గారు ఆఫ్ చేయమంటారా? ఓకేనా? ఓకే. ఒకరోజు ఉదయాన్నే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని కిటికీకి వెళ్ళి చూస్తూ ఉన్నాట. కిటికీ వెళ్ళి చూస్తున్న దేవుడు అన్నాడట, గో అప్ టు క్యాటలిన్ అన్నాడట. క్యాటలిన్ కొండ మీదకి వెళ్ళిపో అన్నాడట. హల్లెలూయా. అప్పుడు దర్శనం ఒకటి వచ్చింది. ఆ దర్శనంలో ఏం జరిగింది అంటే, ఆ దర్శనంలో బ్రదర్ బ్రహ్మం మళ్ళా మర్రిచెట్టు ముందు నిలబడ్డాడు. ఆమె మర్రిచెట్టు ముందు ఎంతమంది ఆమె చెప్తారు పిల్లరా? హల్లెలూయా. వెనకొల్లు మాకు ఆపోయే అన్నట్టు వినపడుతుంది. వెనకొల్లే హల్లెలూయా కాదు, ఆపోయే అన్నట్టు వినపడుతుంది. దేవునికి స్తోత్రం. మర్రిచెట్టు కనపడింది. మర్రిచెట్టులో నుంచి, ఆ త్వరలో నుంచి మళ్ళా ఉడతగాడు బయటకు వచ్చిండు. ఆ ఉడతగాడు బయటకు వచ్చిండు. బయటకు వస్తే ఉడతగాడు వచ్చి బ్రదర్ బ్రహ్మం మీదకి తోకాలని చూస్తే బ్రదర్ బ్రహ్మం ఇప్పుడు ఆడికొస్తా లోపలికి. చెప్పండి. నీవు ఏమి తింటావో నువ్వు దాన్ని అవుతావు. ప్రవక్త అంటాడు, నువ్వేమి తింటావో నువ్వు వాక్యం తింటే వాక్యంగా మారిపోతావు. చెప్పండి. విషం తింటే విషంగా మారిపోతావు. నువ్వు సిద్ధాంతాలు తింటే సిద్ధాంతాలుగా మారిపోతావు. అర్థమైందా? కాబట్టి తినే విషయం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓకే. నోరు గట్టిగా మూసుకున్నాడు. ఈ ఉడతగాడు, అరే నోరు తెరవరా అంటాడు. అక్కడ బాగా తెరుతున్నాయి నోరు. నువ్వు నా మీదకి వస్తావురా నువ్వు అన్నాడు. ఉడతను తీసుకున్నాడు, మన కింద పడేసి కొట్టిండట. కింద పడేసి కొట్టి అది పడి ఆ ముళ్ళ కంచం మీద పడి దాన్ని పొట్ట చీలిపోయిందట. అప్పుడు అతనికి ఒక స్వరం వచ్చిందట. ఏందో తెలుసా? యువర్ ఎనిమీ ఈజ్ డెడ్. నీ శత్రువు చచ్చిపోయాడు. 6 ఇంచుల శత్రువు చచ్చిపోయాడు. 6 అంగుళాల శత్రువు చచ్చిపోయాడు. 6 అంగుళాల శత్రువు చచ్చిపోయాడు. ఆమేన్. ఏంటి నా గదిలో హల్లెలూయా అన్నట. ఆమేన్ చెప్పొచ్చా? మీరు కూడా హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా అన్నట. పక్కన భార్య నిద్రపోదు. ఏందై నీకు వాళ్ళ మాకు పొద్దున్నే ఏంది హల్లెలూయా చెప్తున్నావు? ఏంది సంతోషం? ఏంది చచ్చిండు ఎవడో? వాడే ఎవడాడు? 6 ఇంచులోడు. ఎవడాడు? 6 అంగుళాలోడు చచ్చాడు. ఆమెకేం అర్థం కాదు. నిద్ర నుంచి లేచిందిగా. ఈయన పొద్దున్న ఏం చూసిండో, ఏం పంతి కట్టో, ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు. ఏం దొరా ఏం మాట్లాడుతున్నావు? సరే చెప్పు ఏంటి సంగతి అంటే, అదే ఆ రోజు మాయా క్లినిక్లో నేను ఒక దర్శనం చూశానే. ఆ దర్శనంలో ఒక ఉడత నా కడుపులోకి పోయింది, నన్ను గలిబిలి చేసింది. ఆ ఉడత మించినప్పుడు ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమని చెప్పింది? కేవలం 6 అంగుళాలు అని చెప్పింది. అది తగ్గాలంటే 7వ పావురం రావాలని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో పావురం చెప్పాలి? ఎన్నో పావురం? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూపించాడు. ఆ 6 ఇంచులోడు మళ్ళా వచ్చాడు, నా మీద దూకాలని చూశాడు. కానీ వాడు కింద పడిపోయాడు. వాడు చచ్చిపోయాడు. వాడు పేగులు బయటకు వచ్చినాయి. అంటే నా కడుపు నొప్పి తగ్గింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెంటనే దేవుడు చెప్పాడట, క్యాటలిన్ మౌంటైన్కి వెళ్ళిపో, ఆ పర్వత శ్రేణికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయేసరికి ఆ కొండ మీదకి అలా పైకి ఎక్కుకుంటా పైకి వెళ్ళిపోయిందట. పైకి వెళ్ళిపోయేసరికి అక్కడ దేవుడు లుక్ ఎట్ దేర్, అక్కడ చూడు, అటు చూడు, అక్కడ చూడు, అటు చూడు అంటున్నట. వెంటనే వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగానే 6 ఇంచులు ఉడత చచ్చిపోయి ఉందంట. అక్కడ ఎంతమంది అవని చెప్తారు? హల్లెలూయా. చచ్చిపోయిందా? ఆయన మీద పడి టక్కుని చచ్చిపోయిందంట. ఆ చచ్చిపోయేసరికి ముళ్ళ కంచె మీద చచ్చిపోయేసరికి ఇప్పుడు చెప్తున్నా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా ప్లీజ్ షో మీ ఏ సైన్ ఫర్ ఇట్. ప్రభువా దీనికి ఒక సూచన చూపించానట. వెంటనే ప్రభు అన్నాడు, ఇటు తిరిగానట. ఇటు తిరగగానే ఒక తెల్లని పావురం కనపడతా ఉన్నదంట. ఆమేన్ చెప్దాం పిల్లరా. ఆ తెల్లని పావురం చెప్తుంది, ఆ దేవుడు చెప్తాడు, దట్ ఈస్ యువర్ సైన్ దట్ యు ఆర్ హీల్డ్. నువ్వు స్వస్థపడ్డావని నీకు ఇచ్చే సూచన అదే. ఆమేన్ చెప్పండి పిల్లరా. Glory to God, amen. Hallelujah.
ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని బ్రదర్ బెనకం చూశాడు, వెంటనే ఇంటికి సంతోషంగా ప్రభువానికి స్తోత్రం నన్ను స్వస్థపరిచినందుకు. ఆవిడ చెప్పిందంట, ఈరోజు తారీఖు ఎంత అన్నదంట, 17 అందంట. ఈరోజు 17వ తారీఖు మనం అక్కడికి చెక్కింగ్కి వెళ్ళాలి తెలుసా అన్నట. వెళ్దాం పదా, డాక్టర్ గారి దగ్గర చెప్దాంపా. వెళ్ళరా డాక్టర్ గారు చెప్పాడు, డాక్టర్ గారు నా కడుపు నొప్పి తగ్గిపోయింది అన్నాడట. మేము ఇంకా ఇంజక్షన్లే వేయలేదు, మేము ఇంకా మాత్రలే రాయలేదు, మేము ఇంకా టెస్ట్లే చేయలేదు. నీ కడుపులో పెడ తగ్గిందంటే దేవుడు దర్శనం చూపించాడు. ఆమెనమే, ఇది మందుల ద్వారా తగ్గే కడుపు నొప్పి కాదు, ఇది ఆ దశైతులాడు ద్వారా యెహోవా ఈలాగ సెలవిస్తున్న ద్వారా ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఇది స్వస్థత, ఇది వధువుకు స్వస్థత, బ్రదర్ బెనగం శరీరానికి స్వస్థత. హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా గ్లోరీ. దేవుడు చెప్తున్నాడంట, ఇట్ ఈస్ ఫినిష్, అయిపోయింది, నీకు ఇంకెప్పుడు కడుపు నొప్పి రాదన్నాడట. ఆమె చెప్పండి, ఇది అసలు కథ. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఈ కథలో నేను చెప్పాల్సిన భావం ఏంటంటే, బ్రదర్ బ్రెనహం యొక్క కడుపు నొప్పి దేన్ని చూపిస్తుందంటే బలహీనమైన సంఘాన్ని చూపిస్తుంది, అస్వస్థతగా పడి ఉన్న సంఘాన్ని చూపిస్తుంది. ఈరోజు సంఘానికి స్వస్థత కావాలి, ఆత్మీయ స్వస్థత కావాలి, సంఘంలో విరోధాలు తొలగిపోవాలి, సంఘంలో మనస్పర్ధలు తొలగిపోవాలి, సంఘంలో భక్తిహీనత తొలగిపోవాలి, సంఘంలో అనైక్యత తొలగిపోవాలి, సంఘానికి ప్రార్థన అభిషేకం రావాలి, సంఘానికి ఆరోగ్యం రావాలి, సంఘం యెహోవా ఈలాగ సెలవిస్తున్న దాని మీద నిలబడాలి, సంఘం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. దానికి చూచినే పరిశుద్ధాత్మ పావురమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇంతటితో ఆపుతున్నాను, మిగతా సాయంత్రం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ లేచి పెడదాం ప్రియులారా. ఒక చిన్న కోరస్ పాడుతూ ఉంటాను, దాంట్లో మనం ఆనందించి ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. ఎల్లాకి కనబడెను 6 పావురముల్, బ్రెన్గాంకు కనబడెను 7వ పావురము, స్వస్థత ఇచ్చినా చూచెన పావురము, స్వస్థత ఇచ్చినా చూచెన పావురము, పక్షిరాజును నడిపించే పావురము, పక్షిరాజును నడిపించే పావురము. నా స్థితి మారెను, నా మనసు మారెను, నా స్థితి మారెను, నా మనసు మారెను. క్రీస్తు స్వభావము నే ధరించుకుంటిని, క్రీస్తు మనస్సును నే పొందుకుంటిని, క్రీస్తు స్వభావము నే ధరించు, క్రీస్తు మనస్సును నే పొందుకుంటిని. నా స్థితి మారు, నా మనసు మారెను, నా స్థితి మారు, నా మనసు మారెను. ఎల్లాకి కనబడెను 6 పావురములు, బ్రెన్గాంకు కనబడెను 7వ పావురము, స్వస్థత ఇచ్చినా చూచెన పావురము, స్వస్థత ఇచ్చినా. పక్షిరాజును నడిపించే పావురము, నడిపించే పావురము. నా స్థితి మారు, నా మనసు మారెను. Glory! నా స్థితి మారు, నా మనసు, నా స్థితి మారు, నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుడు ఇంతవరకు తన దాసును మరుగుపరుచుకుని మరి అద్భుతమైన వర్తమానాన్ని ఆయన మనకు బోధించారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు యొక్క శరీరము నలగగొట్టబడిందంటే, ఆయన శరీరం మొత్తబడిందంటే అది కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే. మరి సంఘంలో సేవకుడు కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి సహోదరుడు బ్రెనహం గారి యొక్క జీవితంలో ఏ కార్యాలు అయితే జరిగాయో మరి ఆ కార్యాల ద్వారా దేవుడు ఆయన యొక్క సంఘములో ఏం చేస్తున్నాడు అనే కార్యాన్ని ఆయన మనకు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని
ఏదైతే శరీర సంబంధంగా భౌతికమైన శరీరంలో మనం చూస్తా ఉన్నామో అవన్నీ కూడా ఆ ఆత్మ సంబంధమైన శరీరానికి, లేకపోతే ఆ వాక్యపు శరీరంగా మనం ఉండవలసిన స్థితిలో మనం ఈ శరీరం ఉండట్లేదు. కారణం ఏంటంటే ఆదాము యొక్క చేసిన పాపం ఏం చేసిందంటే ఆ రెండు శరీరాల మధ్య ఆ సింక్రనైజేషన్ దెబ్బతీసింది అనమాట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం తిరిగి వాక్యం ప్రకారంగా వెళ్తామో రక్షించబడిన ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ మట్టి శరీరాన్ని కూడా అది ఒక రోజున రక్షిస్తుంది. హల్లెలూయా. అది ఒక రోజున విమోచిస్తుంది. ఈ మర్త్య శరీరం ఏమవుతుందంటే అమర్త్యత ఈ మర్త్యతను మింగివేస్తుంది అన్నాడు. ఆ గొప్ప మార్పు కొరకు మనం కనిపెడుతున్నాం. ఆ గొప్ప మార్పు మనలోనికి రావాలంటే, ఈ గొప్ప స్వస్థత అనేది మన శరీరంలోనికి రావాలంటే వాక్య విషయంలో మనకున్న అవగాహనలో పరిపూర్ణత మనకు రావాల్సి ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనము ఒక సమస్యను కలిగి ఉంటామో, ఒక ఇబ్బందిని కలిగి ఉంటామో, వాక్యానికి మనకి మధ్య ఎక్కడైతే ఒక తేడా కనపడుతుందో ఆ ప్రతి తేడా భౌతికమైన నీ శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే వాక్యం యొక్క శరీరానుసారంగా మనం జీవించట్లేదు. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుదురు. అనగా ఈరోజు మన మనస్సు శరీరానుసారంగా నడవకూడదు, కానీ అది వాక్యానుసారంగా నడవాలి. ఎప్పుడైతే మన మనస్సును వాక్యానికి లోబరుస్తామో అప్పుడు మన శరీరము కూడా, ఈ భౌతికమైన శరీరము ఆ వాక్యానికి లోబడుతుంది. కాబట్టి దైవజనుడు ప్రవక్త వారి యొక్క జీవితంలో జరిగిన కార్యాలు మన జీవితంలో జరగటానికి కూడా సాదృశ్యమై ఉన్నది. కాబట్టి చూశారు కదా, ఫైనల్గా నోరు మూసుకుని ఉంటే చాలా రోగాలు తగ్గుతాయి. ఆమేన్. కొన్నిసార్లు గట్టిగా కూడా అరవకూడదు. ఆయన రక్షించని కేకలు వేసినందుకు అది ఏం చేసింది, లోపలికి వెళ్ళిపోయింది. కాకపోతే అన్నీ తెలిసి మౌనంగా ఉండాలనుకుంటే కష్టం కదండి. ఇప్పుడు వార్తల్లో టీవీల్లో మాట్లాడుతూ ఉంటాడు, ఆడి దగ్గర సబ్జెక్ట్ రాకపోయినా ఎక్కడ ఒక కారు బస్సు గుద్దుకుందంట అని చెప్తాడు. ఇంకా దాన్ని మళ్ళీ ఇంకొక న్యూస్ వచ్చే వరకు దాన్ని చెప్పిందే చెప్తా ఉంటాడు. కాబట్టి ఈ తరం ఎలాంటి తరం అంటే అన్నీ తెలిసిన తరం. కానీ జబ్బు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎన్ని తెలిసినా నోరు మూసుకుని ఉండాలి. అమ్మ ఆ సిస్టర్ అలా అన్నారు అనుకోండి, నీకు తెలిసినా సర్లే నాకు పని ఉందని వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఉడత నీ లోనకి ఎక్కకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన్నే అంత ఇబ్బందులు పెట్టిన ఉడత మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా? అంత గొప్ప దేవునితో మాట్లాడే ప్రవక్త జీవితంలోనే కొన్ని విషయాలు ఇబ్బందులు కలిగిస్తే అవి తప్పకుండా సామాన్యుల జీవితంలో అంతకంటే ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి మనం సమస్య ఒక చోట ఉందనుకుంటాం, కానీ సమస్యకు మూలం ఇంకొక చోట ఉంటుంది. కానీ ఏది ఏమైనా అన్నిటికీ ఒకే ఒక విడుదల స్వస్థత ఏంటంటే దేవుని వాక్యానికి సంపూర్తిగా మనలను మనం లోబర్చుకోవటం మాత్రమే. ఇవన్నీ మనందరం కూడా తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం తెలియాలి, ఏంటంటే ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ మన జీవితాన్ని వాక్యానికి లోబరిచినప్పుడు, రీజనింగ్స్ లేకుండా వాక్యానికి మనల్ని సంపూర్తిగా లోబరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్య శరీరములో ఎలా మరణం అనేది లేదో, రోగం అనేది లేదో, ఆ రీతిగా ఈ భౌతికమైన శరీరాలు కూడా విమోచించబడతాయి. ఆ గొప్ప విమోచన కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఎత్తబడుట అనేది దైవిక స్వస్థత యొక్క క్లైమాక్స్ అన్నమాట. అది పతాక సన్నివేశం. దేవుడు చిన్న చిన్న స్వస్థతలుగా చేయబోయేది ఒకే ఒక క్షణంలో చావునకు లోనైన మన శరీరాన్ని ఆయన మహిమ శరీరంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం జీవించుదాం. మీ సమయాన్ని వ్యర్థంగా ముచ్చట్ల వైపు పెట్టమాకండి, లోకం వైపు పెట్టమాకండి, కానీ మీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఆ వాక్యంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకుని ఆ వాక్యానికి మీరు లోబడండి. ఎందుకంటే ఇది నిద్ర మేలుకునే వేళ. ఇది నిద్ర మేలుకునే వేళని మనం చెప్పుకుంటే ఉపయోగం లేదు. నిద్ర మేల్కోవాలి. నిద్ర మేల్కుంటే ఉపయోగం లేదు, కానీ మేల్కొన్నవాడు ఎలా జీవించాలో అలా జీవించాలి. ఎలా జీవించాలి? ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒక శరీరంగా మనం జీవించాలి. అంటే మనం ధరించాల్సిన శరీరం ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు, అనగా వాక్యమై ఉన్నది. ఎప్పుడైతే సంపూర్తిగా వాక్యానికి మనం లోబడతామో అప్పుడు మన జీవితాలు సంపూర్తిగా మార్పు చెంది నిత్యము ఆయనతో ఉండటానికి మనం కొనుక్కోబడతాం. మరి నిశ్చయంగా ఈ వాక్యం
మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించిందని నేను నమ్ముతా ఉన్నాను. అలాగే సాయంత్రం కూడా మరి ప్రార్థన పూర్వకంగా సమయానికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం ముగించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని మరి దేవుని వైపు త్రిప్పుదాం. మన కన్నులు భౌతికమైన వాటిని చూడకుండా మన కన్నులు మూసుకున్నప్పుడు మన ఆత్మీయ నేత్రాన్ని, మన హృదయాన్ని మనం దేవుని వైపుకు త్రిప్పవలసి ఉన్నది. ఈరోజు ప్రభు మన ఆత్మతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు ప్రభు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన శరీరంలో దేవుని ప్రవక్త అంటున్నాడు, ఈ భూమి మీద అత్యంత రోగగ్రస్తమైన శరీరం ఎవరిదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు యొక్క శరీరం అన్నాడు ఆయన. అది యేసుక్రీస్తు యొక్క భౌతికమైన శరీరం కాదు, కానీ ఈరోజు ఆయన ఆత్మీయ శరీరమైన ఆయన వధువు కూడా ఈరోజు అనేక రకాలైన సమస్యలతో బాధపడతా ఉన్నది. అయితే అందు నిమిత్తమైన సమస్త వెలను చెల్లించాడు. ఆ చెల్లించిన వెలను విశ్వాసం ద్వారా నువ్వు స్వాధీనపరచుకోవలసి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. మరి ఒకసారి కృతజ్ఞత నేను హృదయాలతో ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నీ దాసుని మీరు మరుగుపరిచిన ఆయన నీ ఆత్మతో నింపి తండ్రి నాతో మాతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన కార్యములు యొక్క వధువు యొక్క జీవితంలో జరిగే కార్యాలకి సాదృశ్యంగా ఉన్నవని మీరు నిరూపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆ రోజు ఆ శత్రువు ఎలా చంపబడ్డాడో ప్రభువా, నిశ్చయంగా నాయన నీ వధువు పక్షంగా లేపబడిన ప్రతి శత్రువుని మీరు హతము చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎస్ ప్రభువా, ఇంక మా శత్రువు లేడు. ఆ సంగతిని మేము గుర్తెరిగిన ఆయన నీ వాక్యంతో నిలబడే కృపను మాకు అనుగ్రహించండి. ఈ స్థానిక సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వాక్యం ఇచ్చిన నీ దాసులు పాస్టర్ వరం గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్ను మీరు దీవించండి. ఈ సమయంలో ప్రభువా ఈ స్థానిక సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా ప్రభువా ప్రతి నాయన ఆత్మీయ శత్రువుని మీరు తొలగించండి ప్రభువా. ప్రతి విధమైన ఆత్మీయ రోగాన్ని మీరు తొలగించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా ఈ సంఘము లోపల పనిచేయనట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభు. నాయన నీ రాకడ కొరకు, ఎత్తబడుట కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా తండ్రి అమర్త్యత కలిగిన శరీరాలు ధరించుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మహిం పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ప్రేమ, కృప, సహవాసము ఆయనలోనికి మనం మారి ఆయనతో పాటు సదాకాలం జీవించే వరకు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.